ఈ రోజు మన విశిష్ట అతిథి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇక్కడ ఒక చిన్న పర్సనల్ అంటే డోంట్ మైండ్, ఎన్టీ రామారావు గారికి మీకు ఏదో చిన్న భేదాభిప్రాయాలు కవచకుండలాలు అనే మాట వాడాను. నేను ఇసిరి కొట్టేసి నేను కింద కారు ఉంటే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేటప్పుడు పెద్ద ఫోన్ చేశాను. ఎన్టీ రామారావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు దేనికి పనికి వస్తారు, ఎవరి వల్ల ఫలితాలు వస్తాయి. రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ అంటారండి. ఎనీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్కి ఎలక్షన్స్లో కూడా బ్రదర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు అని చెప్పేవారు అంటారు కదా. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అభ్యర్థులే ఎన్టీ రామారావు గారిని డిప్యూటీ పిఎం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. దానికి మీరు అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి దానికి మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు కదా. వ్యవస్థాపక సభ్యుడు అనటానికి ఎవరికి అసలు హక్కు లేదంటాను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరిలో ఒక అసంతృప్తి ఏంటంటే నీకు భారతరత్న రాలేదు అనేది ఒకటి ఉంది. భారతరత్న ఇస్తేనే ఆయన గుర్తింపు అని నేను అంటాను. ఆల్రెడీ ఆయన కానీ ఆ రకంగా ఒక జన్మ అనేటటువంటిది రేర్ జన్మ. గుండెల్లో గుడి కట్టి నామయ్య, మా ఇళ్ళల్లో జెండా పెట్టి నామయ్య, ఇందారి ప్రేమ గెలిచి నామయ్య, మహానందమూరి తారక రామయ్య. నమస్కారం. అన్న ఎన్టీఆర్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన విశిష్ట అతిథి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. మనందరికీ తెలుసు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అంతేకాకుండా నందమూరి తారక రామారావు గారికి రెండో అల్లుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, తెలుగు యువత అధ్యక్షులుగా, శాసనసభ్యులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఛానల్ కి సంబంధించి ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుబంధం, తెలుగుదేశం పార్టీతో అనుబంధం, ఇటువంటి విషయాల్ని వారి నుంచి తెలుసుకోవడానికి వారి దగ్గరికి వచ్చాము. వారు మనతో ఉన్నారు. వారు మనకు సమయం ఇచ్చారు. నమస్కారం. అన్న ఎన్టీఆర్ ఛానల్ అంటే మీకు తెలుసు 2 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారి శత జయంతి జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అయిందండి. సీనియర్ తెలుగుదేశం నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారి సారథ్యంలో ఆయన చైర్మన్గా కొంతమంది కలిసి ఈ కమిటీని ఫామ్ చేశారు. అంటే ఎన్టీఆర్ భావజాలాన్ని, ఎన్టీఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలు దీన్ని ఇప్పటి జనరేషన్కి, తర్వాత జనరేషన్కి ప్రాపగేట్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి ఒక ప్రయత్నం ఇది. ఆ క్రమంలో చాలామంది అటు సినిమా రంగానికి సంబంధించి, అదేవిధంగా రాజకీయ రంగానికి సంబంధించి అనేక మంది అభిప్రాయాలని ఇంటర్వ్యూల రూపంలో మేము సేకరిస్తున్నాం. ఈరోజు మాకు సమయం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. ఫస్ట్ సరే, మీ గురించి అంటే ప్రజలకు తెలియందేమీ లేదు, ప్రేక్షకులకు తెలియందేమీ లేదు. మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు కదా. అంటే వ్యవస్థాపక సభ్యుడు అనటానికి ఎవరికి అసలు హక్కు లేదంటాను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఒక్కడికే ఆ యొక్క అర్హత ఉంది అంటా నేను. మేమంతా ఆ రోజు యాక్సిడెంటల్గా కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, మేము ఉండవలసి వచ్చింది, ఉన్నాము కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాము. ఇన్వాల్వ్ అయిన నేపథ్యం ఎట్లా ఉంటుందంటే వ్యవస్థాపక వ్యక్తుల్లాగానే మేము పనిచేసినట్లుగా మాకు అనుభవం ఉంది కాబట్టి దాన్ని అనుకోవచ్చు. అంతేగాని మేము ఆ క్రెడిట్ తీసుకోవడానికి మాత్రం అంటే నాకు తెలిసి ఆ రోజు అంటే మార్చి 29 న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన పార్టీని అనౌన్స్ చేసే ముందు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్లో మీరు వచ్చారు. ఆ రోజు ఆయన ఏదైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు మీరు ఉన్నారు. ఆ టేబుల్ తీసుకొచ్చింది కానీ, ఆ మైక్ ఇచ్చింది కానీ నేనే ఉన్నాను. కానీ మీరు చాలా మోడెస్ట్గా చెప్తున్నారు. అంటే ఆ క్రెడిట్ అయిందే తప్ప మాదేం కాదు అనేది. అది చరిత్ర. దాన్ని వక్రీకరించడానికి నేను ఇక్కడ నాకు ఇష్టం ఉండదు. అది
అది ఎప్పటికీ అట్లా ఉండిపోవాలి అంతే. అది ఇంకొకరికి ఆ క్రెడిట్ ఇంకొకటి తీసుకోవడానికి మాత్రం, ఎందుకంటే నేను చూశాను కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి, ఆ మాట చెప్పకుండా నేను కూడా దానిలో భాగస్తుడిని, నేను కూడా పార్టిసిపేట్ చేయడం అంటే ఏది ఆ నిర్ణయం తీసుకోవడంలో అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఆ రోజు ఉన్నాం కాబట్టి ప్రజలకు ఆ విధంగా అర్థమైంది కాబట్టి దాన్ని అంటే డే 1 నుంచి ఉన్నట్టే కదా మీరు? డే 1 నుంచి ఉన్నాము. డే 1 నుంచి ఉండటం కాదు, డే 1 నుంచి ఆయన తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలోనూ ప్రతి అడుగులోనూ కూడా మేము ఉన్నాము. ఏ స్థాయిలోనంటే అది నేను తర్వాత వస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, మీరు వారికి బంధువు, అల్లుడు, ఆ విషయాలు పక్కన పెడితే ఆయన రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు మీతో ఏమైనా చర్చించారా? నాకు తెలిసినంత వరకు ఆయన ఎవరితోటి కూడా చర్చించినట్లుగా నేను అనుకున్నాను. కానీ ఆయనకి ఏంటంటే, నాకు అర్థమైంది, నాకు తెలుసుకున్నది, ఆయన 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనకి ఏదైతే ప్రజలు ఆయన్ని ఆదరించి ఆయనకి అటువంటి ఉన్నత స్థితిని కల్పించారో వారికి నేను ఏమి చేయాలి, ఫ్యామిలీకి అంతా కూడా చేసిన తర్వాత ఆ ప్రజలకి నేను ఏం చేయాలనేటటువంటి ఒక భావన మదిలో 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో జరుగుతూ ఉన్నది. అది బహుశా పంచుకుంటూ ఉండవచ్చు కొంతమందితోటి. నేను ఆ స్థాయిలో లేను ఆ సమయంలో. కాబట్టి అది డెఫినెట్గా ఆ రకమైనటువంటి అంతర్మథనం జరుగుతూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఆయన రాయలసీమ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఉద్యమం కలెక్షన్ చేసిన, లేకపోతే దివిసీమకు సంబంధించినటువంటి దానిలో పోయి ప్రజల నుంచి కలెక్ట్ చేసినా, లేకపోతే పోలీసు వెల్ఫేర్ ఫండ్కి చేసినా, లేకపోతే చైనా వారప్పుడు చేసి ప్రభుత్వానికి డబ్బు ఇవ్వటం చేయటం, ఆ రోజుల్లో అంత బిజీ షెడ్యూల్లో ఉండి నాకు తెలిసినంత వరకు 1952లో ఫస్ట్ రాయలసీమ ఫ్యామిన్ దానికి చాలా తీవ్రంగా వచ్చింది. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆయనకు సజెస్ట్ చేసింది ఆ రోజున. చేసి మీరు సినిమా కాదు ప్రజలకి ఇట్లా కూడా సహాయపడాలి అని అంటే, అప్పుడు ఆయన కాంట్రాక్ట్లో ఉన్నాడు. విజయవాహిని వాళ్ళ దగ్గర 500 రూపాయల నెలకి కాంట్రాక్ట్లో ఉండి ఇన్ని పిక్చర్లు చేయాలని వాడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆయన విభేదించి నేను వెళ్ళవలసిందే. ఆయన అన్న డైలాగ్ ఏంటంటే, ఆ రోజున డబ్బు అడుక్కోవటానికి ఇంకొకళ్ళని అడగాల్సిన అవసరం లేదు. డబ్బు అడగటం అంటే ఏంటంటే, డబ్బు ప్రజల దగ్గర నుంచి ఈ విధంగా కలెక్ట్ చేసేటటువంటి అడిగేటటువంటి దానికి ఇంకొకళ్ళు పర్మిషన్ నాకు అక్కర్లేదు అని చెప్పి విజయవాహిని వాళ్ళతో చెప్పి ఆయన బయలుదేరాడు. ఆయన బయటకు వచ్చేసాడు కదా సబ్సిక్వెంట్గా? లేదు, అప్పుడు తర్వాత కంటిన్యూ అయ్యారు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఆయనతోటి చేసినటువంటి పిక్చర్స్ కంటిన్యూస్గా తర్వాత అయింది కదా. అప్పటికి ఇంకా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ 2 పిక్చర్స్లో 50లో కాంట్రాక్ట్ అయినా 52లో ఇది జరిగింది. అంటే బయటకు వచ్చి ఎన్ఐటీ పెట్టారు, రాజు పేద ఇవన్నీ తర్వాత చాలా మచ్ లేటర్. సో అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఆయన లేకుండా సంస్థే ముందుకు సాగేటటువంటి పరిస్థితి కాదు. అటువంటి హిట్ సినిమాలు ఆయన ఇవ్వటం అనేది గుండమ్మ గారి దగ్గర నుంచి, పైగా అది ఇట్స్ ఏ వెరీ గుడ్ కాజ్ కదండి. వాళ్ళకేంటంటే వాళ్ళకి డేట్స్ పోతాయనో లేకపోతే ఇంకోటో ఉంటుంది ప్రొడ్యూసర్గా, వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ ఆ యాంగిల్లో ఆలోచించారు. కానీ ఆయన దాన్ని ఆ ఇనిషియల్ స్టేజ్లో ఆ కెరియర్ మొదట్లో అటువంటి అవకాశం పోగొట్టుకుంటున్నాను అనేటటువంటిది కూడా కాకుండా, అంటే అక్కడ భావానికి, నేను ఆయనలో ఉన్నటువంటి భావానికి, భావజాలానికి ప్రేరణ ఆ రోజు నుంచే ఉన్నది. అంటే సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి అవగతం అవుతా ఉంది ఈ చర్య వల్ల. చాలా ఎర్లీ స్టేజెస్ నుంచే ఆయనకి. సో అప్పటి నుంచి 67 వచ్చే వరకు అనంటే 82 అప్పటి వరకు ఆయన ఆలోచన జరుగుతూ ఉండబట్టే మధ్య ఆ కార్యక్రమాలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. సో ఆయన మిమ్మల్ని రమ్మన్నారా, మీరే పార్టీలోకి వచ్చారా? నాకు తెలిసినంత వరకు ఎవరిని కూడా కుటుంబ సభ్యులను కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఒక నాగేశ్వరరావు గారిని అడిగారు. కానీ ఆయన అడిగినట్లుగా నేను అక్కడ కూడా నా వినికిడిలో నాకున్నటువంటి నాగేశ్వరరావు గారిని అడిగినట్ట, నాగేశ్వరరావు గారిని మాత్రం అడిగారు. నాగేశ్వరరావు గారు ఆయనే చెప్పారు. నాగేశ్వరరావు గారు, నాకు ఇది సాధ్యం కాదు, నా ఫీల్డ్ కాదు, నేను చేయలేను, కాబట్టి నేను రాను బ్రదర్ అని చెప్పి ఆయన తిరస్కరించారు. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కూడా, ఎందుకంటే ఆయన తీసుకునేటటువంటిది ఒక పెద్ద రిస్క్, ఒక ఛాలెంజింగ్. ఆ రిస్క్లో ఇతరులని ఇబ్బంది పెట్టడం కూడా ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా ఉండదు. ఆయన మనస్తత్వం మంచి కెరీర్ని వదులుకొని రావటం అనేటటువంటిది. సో కాకపోతే ఏంటంటే ఆ రోజు అంటే పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత పార్టీలో కొంతమంది మంచివాళ్ళు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో
అభ్యర్థులుగా కావాలంటే మంచి వాళ్ళ కోసమే కదా పార్టీ పెట్టింది. అటువంటి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని ఆయన అడిగి ఉండవచ్చు. దాంట్లో కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండవచ్చు. ఎక్కువ మంది రాలేదు. ఎందుకంటే అంత రిస్క్ చేసేటటువంటి సాహసము ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం అనేటటువంటిది పొలిటికల్గా ఇందిరాగాంధీ ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా ఉంది, ఫోర్స్ఫుల్గా ఉంది. దాన్ని ఎదిరించడానికి ఎవరు ముందుకు రాలేదు. పెద్ద ఆయన పార్టీ పెట్టిన నేపథ్యంలో యాక్సిడెంటల్గా హైదరాబాద్లో ఉన్నాం మేము. ఉండి ఆయన ఇంత వదిలిపెట్టుకుని ఆ రోజు ద టాప్ మోస్ట్ యాక్టరు రెమ్యునరేషన్ చూస్తే అంత వదిలిపెట్టుకుని ఎందుకు వస్తున్నాడు అని ఆలోచిస్తే ఒక సమాజాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ వ్యవస్థ కరెక్ట్ అయిందో లేకపోతే బాగాలేదో, ప్రజలకు సేవ చేయట్లేదో. సో మనం ఒక యూత్గా మనం ఎటువైపు ఒక భావజాలంతో ఉన్నాం కాబట్టి జయప్రకాష్ నారాయణ అంటే దానికి దీనికి సరిపడతా ఉన్నది. అంటే ఎగనిస్టుగా ఒక కరప్టెడ్ వ్యవస్థని వ్యతిరేకించేటటువంటి దానిలో మన రోల్ చేయాలి. అంటే కానీ మనం దీంట్లో కంటిన్యూస్గా ఉండాలని అనుకోలేదు నేను. అప్పటికి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? అప్పుడు నేను యాక్చువల్గా మెడిసిన్ చదువుతా ఉన్నాను. నేను 82 మెడిసిన్ చదువుతా ఉన్నాను. 82 అంటే మెడిసిన్ అయిపోయి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడ్రాస్లో చేస్తా. మధ్యలో ఒక యాక్సిడెంటల్గా ఒక సినిమా తీయాల్సి వచ్చింది. ఆ సినిమా నేను అనుకోకుండా దిగాను. అది పూర్తి అయిపోయిన తర్వాత దాంట్లో డబ్బులు వచ్చిన తర్వాత నాకు రెండు ఉండేది. ఈ డాక్టర్గా ఉండాలా లేకపోతే బిజినెస్ చేయాలనేటటువంటిది ఉండేది. అది ఆలోచిస్తూ నేను హైదరాబాదు ఎటు మా బావగారు మా సిస్టర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఆ పర్యవేక్షణలో ఉన్నా. నేను ఒకటేమో హాస్పిటల్, అప్పుడు హైదరాబాద్ నర్సింగ్ హోమ్ అని ఉండేది. మా నాన్నగారు అది కొనాలని అక్కడ నర్సింగ్ హోమ్ చేయాలని మేనేజ్మెంట్గా చేసుకోవచ్చు. అది ప్రాక్టీస్ కన్నా కూడా దాంట్లో అలా లేకపోతేనేమో ఇండస్ట్రీ ఏదైనా చేయాలనేటటువంటి భావంతో నేను ఉన్నాను. అప్పుడు రామారావు గారు అంతకుముందు 23వ తారీఖు అనౌన్స్ చేశారు, వెళ్ళిపోయారు. ఊటీలో షూటింగ్ జరుగుతూ ఉంది, 29న వస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. నేను ఆ వారం రోజులు ఇక్కడే ఉన్నాను. నేను ఉండి ఆయన మరి చుట్టుపక్కల చూస్తే ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరూ లేరు. అంతకుముందు ఉండే త్రివిక్రమ గారు కానివ్వండి, రుక్మాంధరావు గారు కానివ్వండి, లేకపోతే కుమారులంతా కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. దీనికి తెలియదు కుమారులు ఎవరికి కూడా. హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఎవరికి తెలియదు రాజకీయం అంటే. అది ఏదో అనుకుంటారు కానీ బట్ అసలు రాజకీయం అనేటటువంటిది ఉద్దేశమే లేదు. సో మాకేమో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కొద్దిగా. సో మనం ఆఫీసు దగ్గర కానివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏ వచ్చిన వాళ్ళని చూడటానికి పలకరించడానికి మనుషులు ఉండాలి కదా ఆఫీస్లో అనే ఉద్దేశంతో నేను డిసైడ్ చేసుకున్నాను. ఎలక్షన్ వరకు అంటే 9 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ వరకు పని చేయటానికి మనం ఉండాల్సిందే అని ఫస్ట్ నిజాం కాలేజీ గ్రౌండ్స్. దానికంటే ముందంటే ఆ రోజు 29th నాడు ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మనుషులను కూడా మీరు మీ స్నేహితులు మేమేం చేసామంటే, నేను స్నేహితులు చలమేశ్వరరావు గారు, ప్రసాద్ మేము ముగ్గురు ఇక్కడ కలిసాం. అంత ముందు రోజు అంటే మా నాన్నగారును చలమేశ్వరరావు గారు మామగారు ఫ్రెండ్స్, వాళ్ళ కుటుంబంగా నేపథ్యంలో కొత్త పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు లాయర్స్గా ఉన్నారు కాబట్టి ఇదే భావజాలంతో ఉంటారు కాబట్టి యాంటీ కాంగ్రెస్ బేసిక్గా ఇదంతా కూడా ఎక్కడో కలుసుకున్నాం మేము. వాళ్ళ ఇంట్లోనే మా ఇంట్లో కలుసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇట్లనే ఇట్లా పార్టీ పెడతా ఉన్నప్పుడు మనమేమి చేయొచ్చు అనేటటువంటిది. మరి ఆయన వచ్చి పార్టీ అనౌన్స్ చేసే రోజున మామూలుగా ఇవాళ రోజు చూస్తుంటారు కదా, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అంటే పెద్ద మొబిలైజేషన్ చేసి చూపించాలి అంతే కదా. ఆ ఏర్పాట్లు ఏమి కనపట్లేదు ఇక్కడ మాకు. 4 రోజులు వారం రోజులు అయిపోతా ఉంది, ఎక్కడ ఏర్పాట్లు ఏం కనపట్లేదు. మీరు వెళ్ళి భాస్కర్రావు గారిని అడిగారా? భాస్కర్రావు గారును ఆది రత్తయ్య నారాయణ వాళ్ళు వస్తున్నారని తెలిసింది, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు. అప్పుడు భాస్కర్రావు గారు ఇల్లు జూబ్లీ హిల్స్ పుట్టిన ఇంట్లోనే ఆయన ఉన్నారు. మేము ముగ్గురం వెళ్ళాము ఆయన దగ్గరికి. వెళ్ళి ఏమేమి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా చెప్తున్నాడో చేస్తున్నాడో అని. ఇంకేముందమ్మా అది ఇది అన్నాడు. అని అంటే మాకేమో బయట ఎక్కడ కూడా ఏర్పాట్లు కనపడలేదు మాకు బయట. సరే ఆయన వచ్చేటప్పుడు మరి జనం లేకుండా ఆయన వచ్చి పార్టీ పెడితే నవ్వుల పాలు అవుతుందేమో అని అప్పుడు మేము మొదలు పడతా ఉండి ఒక యాడ్ ఇచ్చాం. అభిమానులు అని చెప్తూ ఆయన పలానా తేదీన పలానా చోట నుంచి వస్తారు, ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు, అందరూ ఎయిర్పోర్ట్కి రావాలి అని మాత్రం కమర్షియల్ యాడ్ ఇచ్చారు. ఈనాడులో ఇచ్చాం.
ఇచ్చిన తర్వాత మేము ఆ రోజు ఈవినింగు ఒక 3 రోజుల ముందు వెళ్ళి రామకృష్ణ 70mm థియేటర్లో కూర్చుంటే ఒక అతని పేరు చౌదరి. అతను తర్వాత ఇప్పుడు కనపడలేదు నాకు. అతను వచ్చి నా దగ్గర, నేను లారీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాను, లారీలు నా దగ్గర ఉన్నాయి, ఒక 30-40 లారీలు ఉంటాయి అన్నాడు. అమ్మ బాబు లారీలు, ఈ లారీలు జనం ఎక్కడి నుంచి తేవాలి? మాకు అర్థం కాలేదు. ఈ లారీలు ఏం చేయాలి? లారీలు తీసుకురాని లారీలు వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర, ఈ లాడ్జ్ దగ్గర, ఆ లాడ్జీల దగ్గర పార్క్ చేయించాం. ఎవరిని వస్తే ఎక్కించుకోండి అని చెప్పేసి పంపించేసేసి మేము ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఇక బాసరావు అన్నారు కానీ బాసరావు అరేంజ్మెంట్స్ ఏమి లేవు, ఆయన గాలిలో పెట్టాడు. అసలు విషయం ఏంటంటే రామారావు గారు డైరెక్ట్గా బాసరావు ఇంటికి వెళ్తున్నారు. మాకు అది కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించింది. మేము ముగ్గురు వచ్చి ఇంతవరకు ఫోన్ చేసాం, కొంచెం ఊటీకి ఫోన్ చేస్తే ఆయన లేదు, నేను మాట ఇచ్చాను కాబట్టి మనం వెళ్ళాల్సిందే అన్నారు. మీకు సరే మాట ఇచ్చారు, వెళ్ళాలి కాబట్టి ఒప్పుకున్నాం. బాసరావు దగ్గరికి వెళ్తే ఇట్లా జరిగింది. ఇక మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి నెహ్రూ వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజున, విజయవాడ నుంచి ఆ బ్యాచ్లో. సో అక్కడి నుంచి నేరుగా అక్కడికి వెళ్ళారు. లోపలేమో మీటింగు, మేమేమో గేట్ బయటే ఉన్నాము. మేము లోపల కూడా వెళ్ళాం. మా నాన్నగారు కూడా ఉన్నారు. మా నాన్నగారు కూడా లోపలికి వెళ్ళారు. మా నాన్నగారు కొంచెం పొలిటికల్ ఇది ఉంది బాగానే. బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత నారాయణ గారు, వీళ్ళందరితో బాగా సన్నిహితంగా ఉండేవారు. ఆ నేపథ్యంలో ఆయన కూడా బాసరావు కూడా తెలుసు అనుకుంటాను. సో వెళ్ళారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రామకృష్ణ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. అది ఇక అక్కడ లంచ్ అయింది. మా అత్తగారు భోజనం తీసుకొచ్చారు. ఆ రూమ్లో భోజనం చేసాము. ఆ భోజనం చేసిన తర్వాత మేము మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇది మన బివి మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. బివి మోహన్ రెడ్డి అంటే సినిమా దగ్గర నుంచి ఆయన దగ్గర దిగుతూ ఉంటాడు, మాటలు చెప్తా ఉంటాడు. ఆయనకి మోహన్ రెడ్డి ఒక రకమైనటువంటి మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట. బేసిక్గా అది ఆయన నమ్ముతాడు అంటారు కానీ నమ్మపోయినా మంచి మాటకారి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. మనకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో మా 5 ఆవిడ ఎన్ఎస్ ప్రసాద్ అని ఇప్పుడు ఉన్నాడు కదా, ఎన్ఎస్ ప్రసాద్ ఉన్నట్టున్నాడు. ఇంతవరకే ఉన్నాము. భోజనం చేసి అక్కడ కూర్చుని ఆయన అప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సరదాగా అడిగినట్టు కాదు, అడిగాడు. అప్పటికే అంటే ప్రీ డిటర్మైన్డ్గా ఉన్నట్టున్నాడు ఆయన. అప్పుడు ఇట్లా కాగితం, ఆయన చిన్న కాగితం ఒకటి పెట్టుకుని ఏదో రాసుకుంటున్నాడు. మమ్మల్ని మాత్రం అడుగుతూ ఉన్నాడు. మేము టేబుల్కి చుట్టూతో కూర్చుని ఉన్నాము. ఆయన సీట్లో కూర్చుని ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఇక ఒకళ్ళు తెలుగు నాడు అంటేనో, తెలుగు సమితి అంటేనో, తెలుగు ఇది అంటేనో రకరకాల మేము చెప్తా ఉన్నాం. కానీ ఊరినే ఆయన విన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు కదా, ఆయన రాసుకున్నాడు. తర్వాత చూస్తే ఆ కాగితమే జేబులో పెట్టుకున్నాడు. 4 గంటలు ఆ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ కాగితం తీసి తెలుగుదేశం. అందుకని నాకు బాగా తెలుసు అది ఇంకొకళ్ళు ఎవరో చెబితేనో సజెస్ట్ చేస్తేనో అయినటువంటి పేరు కాదు. అసలు ఆ పేరు అనేది ఎవరు సజెస్ట్ చేయరు. అందరికీ ఆశ్చర్యం, తెలుగుదేశం అనేటటువంటిది అసలు పార్టీ పేరు ఎట్లా అవుతుంది అని అందరూ ఆశ్చర్యపోయారు. అయినా కానీ ఆయనకి ఉండేటటువంటి పట్టుదల, ఆయనకు ఉండేటటువంటి ఆలోచన, ఆయనకు ఉండేటటువంటి ఇది వేరు. దాన్ని నమ్మాడు. తెలుగుదేశం. మిమ్మల్ని ఏమని సంబోధించేవారండి? బాబు అంటాడు. నేను ఏమండి అంటాను. మామయ్య కూడా తక్కువ ఏమండి అంటాం. బాబు అంటాడు. అప్పుడప్పుడు వెంకటేశ్వరరావు అంటాడు. మామూలుగా అందరినీ అన్నీ అంటాడు ఆయన. ఎవరైనా మా అత్తగారిని కూడా అన్నీ అంటాడు. అలా ఒక్కోసారి వాళ్ళ కుమారులను కూడా అన్నీ అంటాడు. అది ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఒక పర్పస్తో రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఇప్పుడే మీరు చెప్పారు, తను అంతటి వాణ్ణి చేసినటువంటి తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, అదేవిధంగా కాంగ్రెస్ విముక్తం చేయాలి ఈ అవినీతి పరిపాలనని అని ఆయనకి స్పష్టమైనటువంటి ఒక ఆలోచన, సిద్ధాంతం ఉంది. కానీ ఆయన మధ్యలో ఎంజీఆర్ కూడా ఒక మోడల్ అండి ఆయనకి. అదే ఇంట్లో కూడా ఎంజీఆర్ ఆయన ఫోటో పెట్టుకోవటం. ఫోటో పోతే కాదు, ఎంజీఆర్ పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ అయ్యి అనేటటువంటిది ఒక సినిమా యాక్టర్గా ఉండి అతను చేయగలిగాడు అనేటటువంటిది ఒక స్ఫూర్తి ఉంది ఆయన దగ్గర. అంటే పేదవాడికి ఏదో ఒకటి చేయాలనేది ఆలోచన. దాని డౌట్ ఏముంది. భాస్కర్రావు గారి నేపథ్యం ఆయన ఇది చూస్తే ఆయన ఏంటి, కాంగ్రెస్లో అసమ్మతి వర్గాలు కట్టాడు, సీఎంని దింపటంలో ఒక ప్రముఖ పాత్ర పోషించాడు,
ఆయనకేమీ ప్రజల పట్ల సమాజం పట్ల పెద్ద కన్సర్న్ ఉన్నట్టు ఎప్పుడు కనపడలేదు. కాకపోతే కాంగ్రెస్ని ఓడించాలి, ఎందుకంటే తను సీఎం చేయలేదనే ఒక దుగ్ధతో ఆయన వచ్చారు. అంటే ఆయన్ని తీసుకొని ఆయనకు ఒక ఈక్వల్ స్టేటస్ కల్పించటంలో ఎన్టీ రామారావు గారు తప్పటడుగు వేసినట్టేనా? అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి అంత స్థాయి? అది అది పొలిటికల్ ఎంట్రీ. అది పొలిటికల్ ఎంట్రీ అప్పుడు ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా ఒక 10 మంది వచ్చారు అని అంటే వాళ్ళని తీసుకోవటం అనేటటువంటి ప్రధాన లక్ష్యం ఏ పొలిటికల్ పార్టీకైనా. అందుట్లో ఒక స్థాయిలో వాళ్ళు వచ్చారనంటే ఇంకా సంతోషం ఏర్పడుతుంది కొత్తగా ఏర్పడినటువంటి ఒక పార్టీకి. సో దాంట్లో భాస్కర్ రావు లాంటి వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు వచ్చారు అని అంటే అది పార్టీకి గౌరవమే అనేటటువంటి అభిప్రాయం ఉంటుందే కానీ వాళ్ళ లోతుపాతులు అంతగా ఆ రోజున ఆలోచించేటటువంటి అవకాశం లేదు. ఆ రకంగా ఇంకో రకంగా భాస్కర్ రావు మీదో లేకపోతే అవినీతి ఆక్రమణం అనేటటువంటివి కూడా అప్పటికేమీ సర్ఫేస్ అయినటువంటి ఎక్కడ కూడా లేవు. ఆయన ఎంట్రీ అయిన తర్వాత కొద్ది కాలానికే ప్రఖ్యాతమైనటువంటి పొజిషన్లోకి వచ్చాడు చెన్నారెడ్డి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ తోటి ఆయన. సో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పాఠవాలు ఏదైతే ఉన్నదో ఆయనకు ఉన్నటువంటి రాజకీయంగా కానివ్వండి లేకపోతే ఇంకొక రకమైనటువంటి శక్తి ఏదో ఉందో అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది అనేటటువంటి భావనతోటి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్నే ఆయన చేశాడు. అంత తప్పితే దాంట్లో ఎక్కువ లోతుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఆ రోజున. కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి తిరుపతి మహానాడులో మీరు ఒక ఇది తీసుకున్నారు, ఇది ఒక తీర్మానం, పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా పదవులు త్యజించి రావాల్సిందే, అప్పుడే ఈ పార్టీలో అర్హులు అనేటట్టు. కానీ దానికి భిన్నంగా వాళ్ళు చేసినప్పుడు మీరే కొంత దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని అంటే ఆ ఇష్యూలో మీకు భాస్కర్ రావు గారికి ఏదో కొంత గ్యాప్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని కొంత ఆ రిజల్యూషన్ నేను చలమేశ్వర గారు మేము డ్రాఫ్ట్ చేసింది తిరుపతి మహానాడులో ముందు ఆయన చెప్పాము. ఆయన కూడా ముందు ఎప్పుడు జస్ట్ డే బిఫోర్ ఆయనతో చర్చించాము. చర్చించినప్పుడు మంచిది కదా అని ఆయనకి అంటే భావాలు ఇద్దరికి అవుతాయి కాబట్టే మేము చెప్పగలుగుతున్నాము. ఆయనకి అటువంటి ఎవరో ఒకళ్ళు చెప్తేనే మీరు ట్యూన్ అవుతున్నారు. మాకు ఇట్లా పార్టీలు మారేటటువంటి వ్యవస్థ నుంచి మార్చాలి యొక్క వ్యవస్థ అనేటటువంటిది మామూలు జనం అనుకునేటటువంటిది మా భావన. అంతకు లేకపోతే మేమేదో కొత్తగా కనిపెట్టేదేం కాదు, ఆ జనంలో ఉన్నది అనేటటువంటిది. ఆయన కూడా అటువంటి వ్యవస్థ నుంచి దూరం చేయాలని చెప్పి పార్టీ పెట్టారనేది కదా. సో బ్రహ్మాండం అని చెప్పి ఆయన దాన్ని స్వాగతించాడు. పెట్టి మధ్యాహ్నం కార్యకర్తల మీటింగ్లో డెలిగేట్స్ మీటింగ్స్లో అది పాస్ చేశాం. పాస్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆది రత్తయ్య నారాయణ తిరుపతి వచ్చి ఈవినింగ్ మీటింగ్కి అటెండ్ కాలేదు. వాళ్ళు గెస్ట్ హౌస్లోనే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇది అప్పుడు కానీ మాకు తెలీదు వాళ్ళు తిరిగి వ్యతిరేకిస్తారని. భాస్కర్ కూడా మేము వాళ్ళకే ప్రాబ్లం అది వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటిది. ఆ రోజులో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని రిజైన్ చేయమంటే వాళ్ళకి బాధ ఉండొచ్చు, కానీ ఒక ఆ రకమైనటువంటి అయితేనే ఈ పార్టీ బాగుంటుంది అనేది మా అభిప్రాయము. సో దానికి ట్యూన్ అవటం అంత ఈజీ కాదు. సో వాళ్ళు రాలేదు కాబట్టి మాదేంటనే బాయిల్ అవుతూ ఉంటుంది. మేము ఒక రిజల్యూషన్ చేసిన తర్వాత ఆ పార్టీలో దాన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే అది పార్టీ కాదనేది అవసరం లేదు ఇటువంటి పార్టీ అనేటటువంటి. అదే మాట నేను చెప్పాను. భాస్కర్ గారు నెక్స్ట్ డే నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చాము. ఆ తర్వాత రోజున నాది 8 రూమ్ నెంబరు, రామారావు గారి 9 నెంబరు రామకృష్ణ స్టూడియోస్లో, భాస్కర్ రావు గారిది ఇంకా అటువైపున ఏదో ఇంకో రూమ్ ఉన్నది. భాస్కర్ నా రూమ్లోకి వచ్చారు. నేనేం చేశాను, వచ్చిన తర్వాత వాళ్ళు జనరల్ సెక్రటరీ ఆఫ్ రాయలసీమ తెలంగాణ ఆంధ్ర టూర్స్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. ముగ్గురికి ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు. భాస్కర్ రామారావు గారికి పెద్ద తెలియదు కదా, సరే వాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చారు కాబట్టి వాళ్ళని ఇట్లా పెట్టారు. పెట్టి వాళ్ళు టూర్ ప్రోగ్రాము ఒకటి తయారు చేశారు. అప్పుడు జనతా కోటేశ్వరరావు గారని వాళ్ళ అమ్మాయి ఉండేది టైపిస్ట్ అక్కడ. ఆ అమ్మాయి టైపిస్టు ఆ టూర్ ప్రోగ్రామ్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. వీళ్ళు టూర్ ప్రోగ్రామ్ ఎందుకంటే నేను ఆఫీస్ అఫేర్ చూస్తున్నాను కాబట్టి నాకు చెప్తా ఉంటారు. సో వాళ్ళు రాలేదు కదా మీటింగ్కి, నేను బాయిల్ అయిపోతా ఉన్నాను. ఎవరికి నేను చెప్పలేదు, ఎమోషన్ అట్ట ఉంటుంది. దానితో కూడా పెద్ద డిస్కషన్ చేసేవాళ్ళం కాదు. మంది కదా పార్టీ అంటే ఇది ఉండాలి కదా, ఆయన అప్రూవ్ చేయక ఏం చేస్తాడు అనుకుంటానే కానీ
ఈ నామన్క్లేచర్ తెలియదు నాకు, ఈ ఒక పార్టీయో పెద్ద వ్యవహారం అటువంటి. సో వాళ్ళకి చించేసేసి ముందు వాళ్ళ రూమ్ తలుపులు తాళవేసేయండి అని చెప్పాను. వాళ్ళు 3 కార్లు భాస్కర్ పెట్టారు. ఆ భాస్కర్ మేము డబ్బులు ఏమో వాళ్ళు తీసేయండి అని చెప్పేసాను. అంటే భాస్కర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి నేను వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాను. వాళ్ళకి ఎమ్మెల్యేలని వాళ్ళని ఇప్పుడు రిజైన్ చేయమంటే ఎట్లా, అందులో వీకర్ సెక్షన్స్ ఇద్దరు, ఆ వీకర్ సెక్షన్ ఒకళ్ళు ఎస్సీ ఒకళ్ళు బీసీ అని చెప్పారు. సరే అది అని అప్పుడు చెప్పలేదు, అది తెలుసు అనుకోండి. కానీ నేను అప్పుడు చెప్పాను, భాస్కర్ ఇది మనం ఒక రిజల్యూషన్ చేశాము, రిజల్యూషన్ ప్రకారము మనం పార్టీ అనేటటువంటిది నిబద్ధతగా ఉండాలి అని చెప్పారు. చెప్పి వాళ్ళ క్యారెక్టర్ కూడా అంత బాగాలేదు అనేది మనకు బయట వినపడతా ఉంది. వీళ్ళు బయట చేసే పనులు అవి బాగలేవు, అటువంటి వాళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అనేది నా అభిప్రాయం అనుకున్నాను. అంటే నా మీద పెద్ద ఆయన తీసుకెళ్ళి కంప్లైంట్ చేశారు భాస్కర్. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నన్ను పిలిచారు. పిలిస్తే అంటే పెద్ద ఆయనకు కూడా భాస్కర్ గారు ఏం చెప్తున్నారో మనకు తెలియదు, ఏదో ఇంకో రకంగా చెప్పుంటాడు. ఈ చిన్నపిల్లలు వీళ్ళకేం తెలియదు, ఎమ్మెల్యేలు వీళ్ళు పవర్ఫుల్ అది ఇది అని చెప్తే ఆయన కూడా కొత్త కాబట్టి ఆయనకు కూడా అంత, మనం ఏంటంటే జనంలో నుంచి వచ్చాం కాబట్టి జనం రియాక్షన్ అనేది మనకు మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి దాన్నే మనం ప్రస్ఫుటం చేస్తాం. అప్పుడు అంటే కొంచెం నాకు కొంచెం పెద్దగా వచ్చి అసలు మీరు పార్టీ ఎందుకు పెట్టారు అని చేతిలో కాగితాలు ఉంటే ఇసిరి కొట్టి, మీరు అప్పుడే కొన్ని క్లిప్పింగ్స్ చూపించారంట కదా ఎన్టీ రామారావు గారికి, నారాయణ వీళ్ళ మీద వచ్చినాయి క్లిప్పింగ్స్ అటువంటి ఏమి కాదు. నాకు వాళ్ళ గురించి తెలుసు, ఎందుకంటే గెస్ట్ హౌస్లో అట్లా పోయినప్పుడు డ్రింక్ చేస్తారు అనేటటువంటిది ఇటువంటి. ఈ పార్టీలో ఇట్లాంటివి కుదరవు, మీరు పార్టీ పెట్టింది ఇటువంటి వాళ్ళని ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టాము మనము, ఇటువంటి దాంతో నడిపితే పార్టీ అవసరం లేదని నా భావన, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నేను కాగితాలు చేతిలో ఉంటే అవి విసిరి ఆయన కొట్టేసేసి, ఇంకా భాస్కర్ ఇంకా కవచకుండలాలు అనే మాట వాడారు అప్పుడు, బాగా గుర్తు. అంటే ఎస్సీ బీసీ అని భావంతో నేను ఇసిరి కొట్టేసి నేను కింద కారు ఉంటే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేటప్పటికి పెద్ద ఆయన ఫోన్ చేశారు, కారు రింగ్ అవుతా ఉంది, ల్యాండ్ లైన్ కదా. ఎత్తితే నేను రా ఇంటికి, వాళ్ళని పార్టీ నుంచి తీసేసాను నేను అన్నారు. ఇంకేం వల్ల పార్టీ నుంచి తొలగించేసాను వాళ్ళని, డిస్మిస్డ్, నువ్వు రా ఏమిటే వచ్చాడు. అంటే నేను కూడా అంత ఇదిగా పనిచేస్తున్నాను అనేది ఆయనకి లోపల మన ఫీలింగ్స్ని మనం ఆయన అర్థం చేసుకుంటున్నాడు అనేది మనం అనుకోవాలి. సార్ ఇంకోటి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రతిదీ ఒక సంచలనం. అంటే పార్టీ జెండా రూపకల్పన కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, తర్వాత ఆయన బహిరంగ సభలు కావచ్చు, దీని వెనక ఆయన సొంత ఆలోచనలేనా అన్నీ? అంటే పార్టీ జెండా రూపకల్పన, ఆ పసుపు కావచ్చు, అందులో చక్రము, తర్వాత నాగలి, ఇట్లాగా పెట్టాలి. ఫస్ట్ నిజాం కాలేజీ గ్రౌండ్స్కి జెండా లేదు ఇంకా అక్కడికి. జెండా మొత్తం మీద 3వ రోజు 4వ రోజు లేకపోతే 5వ రోజు అనౌన్స్ చేసిన తర్వాత 3వ రోజు అని తెలియదు, ఆయనే స్వయంగా గీసి. నేనున్నాను ఆ మీటింగ్లో. 9వ నెంబరు రూమ్లో కింద నేల మీద కూర్చుంటాము. ఇది కూడా టేబుల్స్ కూడా వేసేవాళ్ళు కాదు. ఆయన కింద కూర్చునేవాళ్ళు, పక్కన చేపలు ఉండే చేపల మీద కూర్చునేవాళ్ళు. ఆ రోజు నా బెజవాడ పాపిరెడ్డి గారు నాకు గుర్తు. తర్వాత శివాజీ కూడా వచ్చినట్టాడు. 3వ రోజు ఇది పార్టీ అనౌన్స్ చేసిన 3వ రోజు పైన కూర్చున్నప్పుడు జెండా ఏంటని అడిగారు. అడిగితే ఏదో చెప్తా ఉన్నా, అట్లా అడుగుతూ ఉంటే ఆయనేమో ఒక పేపర్ తీసుకుని, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన. సినిమాల్లో కూడా ఆయన కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సెట్స్ దగ్గర నుంచి, నగల దగ్గర నుంచి ఆయన డ్రా చేస్తాడు. కిరీటం దగ్గర నుంచి కూడా ఆయన డ్రా చేయగలడు. ఆయన పేపర్, వైట్ పేపర్ తీసుకుని దాని మీద గీస్తూ ఉన్నాడు. గీస్తూ ఉంటే మేమేమో ఏదో చెప్తా ఉంటే మొత్తం చివర చేసేసి అలా వేసాడు మా అందరి ముందు. వేస్తే దాని మీద ఏముంది, ముందు చక్రం ఉంది, నాగలి ఉంది, గుడిసె లేదు అప్పటికి లేదు ఇంకా. సో ఈ చక్రము కార్మికులది అని చెప్పి ఆయనే చెప్పారు, ఈ నాగలేమో రైతులది అన్నాడు. ఇంకా ఏమన్నా వేయాలా వద్దా అని అంటే అసలు మా కాన్సెప్టే మాకు తెలియలేదు. అది ఆ రకంగా ఎవరు ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. అప్పుడు మళ్ళీ ఆయన తీసుకుని దాని మీద గుడిసేసి ఇది పేదవాడిది అని, ఇది తెలుపు అని ఆయన చేసేస్తే అందరూ ఇక తప్పెట్లు పెట్టారు. ఇక అది జరిగింది. ఇక తర్వాత యానిమల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కొంతమంది గ్రీన్ కంటే పచ్చగా ఉంటారు కదా,
కాదు, పసుపు శుభసూచకం, పసుపు అనేది శుభానికి అని ఆయనే చెప్పారు. చెప్పి ఇది మన జెండా అన్నారు. అది తర్వాత 11 ఏప్రిల్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో మొదటి సభ. దానికి కూడా ఆ తర్వాత రోజున రా కదలిరా అని తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి అనేటటువంటి దాంతో లోగోతోటి రేకు బిళ్ళలు వేయించాలనేటటువంటి చర్చ జరిగింది. కాగితం మీద, అది కాగితం మీద కాదు, ఈ పర్మనెంట్గా ఉండాలి, ఈ ఉంటవి పెట్టుకుని అట్లనే పెట్టుకుని ఉంటారు కాబట్టి రేకు ఏదో వేయించుదాము అని అంటే, అప్పుడు ఎట్లా మరి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా అని అంటే, సరే ముందు సభ ఉంది, సభ దగ్గర అప్పుడు నేనే ఐడిపిఎల్ దగ్గర నుంచి ఒక కార్మికులు బ్యాచ్ వచ్చారు, లీడర్స్ వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు కుర్రాళ్ళు. వాళ్ళందరికీ పెట్టెలు ఇచ్చి ఆ పెట్టెలు ఇచ్చి అక్కడ అమ్మమని చెప్పాము. ఊరికే అమ్మ అమ్మిచ్చి నిజాం కాలేజ్ దగ్గర బయట కౌంటర్ పెట్టించి, అప్పుడు అన్ని ఆటోలు వెనక ఉండేవి కదా. అదేమో రేకు బ్యాడ్జ్ ఉండేది, ఈ బ్యాడ్జ్ మీద ఉండేది, అది దాని మీద కూడా అదే లోగో ఉండేది. అది ఆయనకి పేటెంట్ కాబట్టి ఆయన అందులో సినిమా ఆర్టిస్ట్గా అప్పుడు పోస్టర్స్ అవి విజయవాడ విజయ పిక్చర్స్కి ప్రింటింగ్ ఉండేది అక్కడ. భాస్కర్ నేషనల్తో ఉండేది. భాస్కర్రావు అని పూర్ణచంద్రరావు గారు అబ్బాయి విజయ పిక్చర్స్, ఆయన ఎప్పుడు ఉంటాడు వెనక. మళ్ళీ ఈయనకి ఇంట్లో ఏ కార్యక్రమం అయినా ఆయన పిలిపించి ఈ ప్రింటింగ్ చేయమంటే వాడు ఫ్రీగానే ప్రింట్ చేసి ఇచ్చారు. ఈ రేకులు కూడా ఇక్కడ చేయించాం. ఈ రేకుల గురించి ఒక సంఘటన గతం నాకు బాగా గుర్తుంది. ఆయన శ్రీవనారాయణ గారు కానీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పొన్నూరు డిగ్రీ కాలేజీకి ఆయన కూడా వచ్చి పంచి కట్టుకుంటాడు. ఆయన రెండో రోజున ఈ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో సభ అయిన తర్వాత, ఇది 11 తర్వాత నెక్స్ట్ డే ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీస్కి వచ్చి కలవచ్చు. పొద్దున్న నుంచి 9 గంటల నుంచి 8 గంటల నుంచి రామారావు గారు ఉంటారు అంటే, మా పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవటము, పేర్లు రాసుకోవటము ఎంత చేసుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడు 3వ రోజున శ్రీవనారాయణ గారు కూడా అట్లానే వచ్చారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టైం ఇచ్చారు. ఆ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఆ టైంలో వస్తారు. ఆయన కూడా కింద కూర్చుని ఆయన బ్యాడ్జి పెట్టుకునే ఉన్నాడు. పెట్టుకుని ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ బ్యాడ్జ్ పెట్టుకుని నేను బస్సులో ఎక్కాను అనుకోండి, అందరూ లేచి నాకు సీట్ ఇచ్చారు. తర్వాత హోటల్కి వెళ్ళాను, హోటల్ దగ్గర సర్వర్లు వాళ్ళందరూ వచ్చి నాకు మర్యాద చేసి గౌరవం పెరిగింది. ఆ బ్యాడ్జ్కి అంత విలువ ఇస్తున్నారు అని అంటే మనం దాన్ని బట్టి జనంలో ఏ విధంగా మన మీద అభిప్రాయం ఉందో అనేది అర్థమవుతుంది అని చెప్పడం అనేది నాకు ఇప్పటికీ ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకి ఫీడ్బ్యాక్ బేసిక్. అది దాంట్లో ఆయన చెప్తే చెప్పొచ్చు, కానీ మనం అంటే పబ్లిసిటీ మెటీరియల్ కూడా ఒక డిఫరెంట్గా తయారు చేసి, పబ్లిసిటీ డిఫరెన్స్ కాదు, పార్టీకి రామారావు గారి మీదకి జనాలకి ఏ విధమైనటువంటి కనెక్ట్ అయ్యి ఉంది, ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వబోతున్నారు అనేది మనకు చూసాయిగా. అందుకని నేను 11వ తారీఖు మీటింగ్ అయిన ఎమ్మటే 3వ రోజే రామారావు గారు చెప్పాను, చంద్రబాబు ఇంటికి కూడా వెళ్ళి చెప్పింది అదే, ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పాను నేను. ఏది పెట్టినటువంటి 12వ రోజు 13వ రోజున నేను ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను. రామారావు అడిగాను ఆ రోజు ఆపోజిషన్ లీడర్స్ దగ్గరికి వెళ్తానికి. పాండురంగారావు గారు అని బషీర్బాగ్లో ఇల్లు ఉంది, లాయరు, అక్కడ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అయిన తర్వాత అపోజిషన్లో జనతాదళ్ళు, లోక్దళ్ళు, లచ్చన్న గారు వాళ్ళంతా ఈయన పిలిచారు 10 గంటలకి. ఆయన ఆ రోజు బయలుదేరారు వాళ్ళని కలవటానికి. నైట్ ఇక్కడ కార్యక్రమం అంతా వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాం కదా. పొద్దున అయిపోయిన తర్వాత వెళ్తామంటే వాళ్ళు మనల్ని అలయన్స్ అడుగుతారు. అలయన్స్ మీరు ఒప్పుకుంటే మాత్రం ఈ పార్టీ రాదు. ఎందుకంటే ముందండి అంటే పబ్లిసిటీకి, యాజ్ ఫార్ యాజ్ పబ్లిసిటీ ఈజ్ కన్సర్న్డ్, ఆడియో క్యాసెట్స్ పెట్టడం అనేది కూడా మొట్టమొదటిది. అంటే దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి ఒక అంటే ఎక్స్పెరిమెంట్ అది. చెయ్యెత్తి జయకొట్టు, తెలుగోడ ఒకటి, ఇట్లాగా శంకరంబాడి, సుందరాచార్య వీళ్ళు రాసి మా తెలుగు తల్లి, ఇవన్నీ చేయాలనేది ఆలోచన కూడా ఎన్టీ రామారావు గారు ఒక సాంగ్ మరి ఎట్లా వచ్చిందో తెలియదు నాకు. అది క్యాసెట్ చేయాలనేటటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయం అనుకుంటాను. అప్పుడు నేను కూడా ఉన్నాను. మరి ఏం చేయాలి ఏంటనంటే, పాటలు ఏం చేయాలని అంటే మా తెలుగు తల్లికి అనేది ఆయన
సజెస్ట్ చేశారు. అప్పుడు చేయకొట్టది ఒక బుక్ ఏదో ఉంది, బుక్లో ఇటువంటి పాటలన్నీ ఉన్నటువంటి బుక్ దొరికింది నాకు. ఎవరు తీసుకొచ్చారు, దాంట్లో నుంచి నేను తీశాను, దాన్ని తీసి ఇది బాగుందని చెప్తే అది. అప్పుడు ఏం చేయాలంటే నాకు ఒక అనుభవం ఉంది. అంతకుముందు నేను సినిమా తీసుకున్నాను కదా, నాకు చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు నేను చేయిస్తానండి అని చెప్పి 4 సెలెక్ట్ చేసాము. అప్పుడు ఈ 2 ఇంకో 2 సెలెక్ట్ చేసాము. వెళ్ళిన తర్వాత చక్రవర్తి అన్నాడు ఇంకో సాంగ్ ఉంటే బాగుంటుంది అన్నాడు. నేనే వెళ్ళాను. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని ఒక ట్యూన్ ఉంటుంది. చక్రవర్తి ఏమన్నాడంటే ఈ ట్యూన్ కాదు, మనకి పబ్లిసిటీకి పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి దీనికి స్పీడ్ ఉండాలి, నేను దీనికి మంగళహారతి ట్యూన్ ఇస్తాను అన్నాడు. నేను పెద్ద ఆయన కూడా చెప్పలే యాక్చువల్గా. మేమిద్దరం కలిసి ఓకే చేసాం. మంగళహారతి ట్యూన్ అది. మంగళహారతి అది ఇట్స్ హ్యూజ్ సక్సెస్ కదా. సో మంగళహారతి ట్యూన్ తను చెప్పి చేశాడు. చేసిన తర్వాత 5వ సాంగ్ అంటే 5వ సాంగ్ అప్పుడు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, ఆయన గ్రామీణ వాతావరణాన్ని ఫోక్లూరు చేస్తాడు కదా, ఆయన చాలా ఫేమస్. ఆయన దగ్గరికి వెళ్ళాను, నేనే వెళ్ళాను. ఆయన మా దూర బంధువు కూడా, మా ఊరు, మా కజిన్ సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. సో ఆయన అన్నాడు నేను రాస్తాను, ఆయన 5వ రాశాడు. అంత హిట్ కాలేదు, దానికి ఆర్కెస్ట్రా కూడా అంటే డబ్బులు లేవు మా దగ్గర. సో అది ఎక్స్ట్రా సాంగ్ యాక్చువల్గా మాకు. సో సరే తక్కువ ఆర్కెస్ట్రా పెట్టేసేసి నేను చేస్తాలే అని చెప్పేసి చక్రవర్తి 5 కూడా చేసి ఇచ్చాడు. 5 తీసుకుని వచ్చాము. 5 క్యాసెట్ దున్నేసింది తెలుగు రాష్ట్రాలు. తర్వాత సార్ ఇంకోటి, సరే అంటే పొత్తులు అవి తర్వాత మేనిఫెస్టో కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంతకుముందు దేశంలో ఏ పార్టీకి లేనటువంటి మేనిఫెస్టో. అంటే ముఖ్యంగా చాలామంది చెప్పడం ఏంటంటే రిపబ్లిక్ పార్టీ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టాడో ఆ రిపబ్లిక్ పార్టీలోని అంశాలు చాలా వరకు ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలి, పేదవాడికి ఇల్లు కట్టాలి, ఇట్లా సబ్సిడీలు ఇవ్వాలి, సంక్షేమం ఇవ్వాలి, అటువంటి ఇవన్నీ కూడా అంతకుముందు ఎక్కడా లేదు కదా. అంటే ఈ ఆలోచనలన్నీ ఎలా వచ్చినాయి? నాకు మేనిఫెస్టో సమయానికి వచ్చేటప్పటికి నాకు అంత యాక్చువల్గా నేను కూర్చోలేచాయి ఇన్వాల్వ్ కాలేదు. బహుశా ఆ టైంకి ఏంటంటే మేము జిల్లాలు తిరుగుతూ ఉన్నాము, అది చేస్తూ ఉన్నాము. కానీ ఆయన మేనిఫెస్టోలో అప్పుడు మహిళల ఆస్తి హక్కు తర్వాత వచ్చింది, మొదట పెట్టింది కాదు. అంటే తొలి మేనిఫెస్టో లేదు. ₹2 బియ్యం అనేటటువంటిది, గృహ నిర్మాణం అనేటటువంటిది, పేదవాడు అనేటటువంటి వాడికి ఏం కావాలి, తిండి, నీడ, గుడ్డ అనేటటువంటిది ఆయన కాన్సెప్ట్. ఆయన అనేక సినిమాలు చేశాడు కాబట్టి సినిమాల్లో పేదవాళ్ళకి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద బేసిక్ నీడ్స్ తెలుసు కాబట్టి అందులో ఆయన గ్రామాల నుంచి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి జనంగా అవి కావాలి అనేటటువంటిది ఆయన కాన్సెప్ట్ నేను అనుకోవటం. దీనికి ఎవరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరము అంత కూడా నాకు కనపడలేదు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఉన్నవే ఇవాళకి ఎప్పటికైనా సరే, ఇప్పుడు ఈ మహిళలు ఆస్తి హక్కు అనండి, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ అనండి, వీటన్నిటికంటే మీకు ఎవరు గుర్తించాలన్నటువంటిది ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ చెప్తున్నాను మీకు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి ఇంక్లూడింగ్ డిగ్రీ అడ్మిషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ మామూలుగా కూడా ఆయన స్ట్రీమ్లైన్ చేసిన విధానం నేను ఒక్కడే చెప్పగలను అనుకుంటాను నేను. అప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ సర్వైవ్ అవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటిది లేదు అని చెప్పి సగం సీట్లు 5,000 10,000 ఫీజు సంవత్సరానికి పెట్టి సగం వాడని ఇచ్చుకోమని చెప్పి మేనేజ్మెంట్ ఇచ్చి బట్ అడ్మిషన్ షుడ్ బి దేర్ యాజ్ అ మెరిట్ ఓన్లీ అనేటటువంటిది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టించి అన్నిటికీ ఆ రకంగా అడ్మిషన్స్. డిగ్రీ కాలేజీల దగ్గర, డిగ్రీ కాలేజీలు కూడా ఎట్లా ఉండేది తెలుసా, అంతకుముందు ఎమ్మెల్యేలు పోయి లేకపోతే డిగ్రీ కాలేజీలలో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటము, డబ్బులు తీసుకోవటం చేసుకునేవాళ్ళు. అవి కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి పారేశాడు. లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ కొలబద్ద తీసుకోమన్నాడు, బట్ మెరిట్ నుంచి కౌన్సిలింగ్ చేసుకోమన్నాడు. ఆ రకంగా చేసింది మాత్రం ఆ రకంగా చేశాడు. అదొకటే కాదు, ఎడ్యుకేషన్ దాంట్లో చేసినటువంటి దాంట్లో ఇంకా గొప్ప కార్యక్రమం ఏంటంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ను హాస్టల్స్ ఉన్నాయే, గురుకులాలు, అవి తర్వాత ఎంటైర్ ఇండియాలో ఈ కాన్సెప్ట్ని తీసుకున్నారు. అవి కూడా ఎట్లా అడ్మిషన్స్
ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎస్సీబీసీలకి ప్రెసెన్స్ ముందు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చుకుంటూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళు మళ్ళీ పోయి తిండికి లేకపోతే బట్టలకి అవసరం లేదు, వాళ్ళకి మళ్ళీ హాస్టల్ ఇచ్చేసేసి ఆ అడ్మిషన్స్ అంటే ఎంతమంది పిల్లలు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళలాగే ఎవడు పడితే వాడికి 30 మార్కులు ఇచ్చినటువంటి సిస్టమ్ కాదు అది. దాన్ని ఆ రోజు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళనే తీసుకొచ్చుకుని, మెరిట్ అంటే కాస్త అడ్మిషన్స్ ఎవడు పడితే వాడు తీసుకెళ్ళి ఊరికనే వస్తుందని చెప్పి చేర్చుకోమంటే చేర్చుకోవడానికి లేదు, ఎమ్మెల్యే లేకపోతే ఇంకోటి చెప్తే చేసుకోవడానికి లేదు. అలా ఒక సిస్టంలో తయారు చేసి ఆ గురుకులాలను మొదలుపెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ని పెట్టి బ్రహ్మాండమైనటువంటి దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఊళ్ళల్లో నుంచి మట్టిలో నుంచి తీసుకునేటటువంటి. దట్ వాజ్ అ గేమ్ చేంజర్. 100%. తర్వాత సార్ ఇంకోటి అది సంస్కరణలు, ముందు సంస్కరణలు అసలు పార్టీ టిక్కెట్లు ఇచ్చే విధానంతోనే స్టార్ట్ అయింది కదా. అంటే అప్పటి వరకు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ధనవంతులు ఉండాలి, కోటేశ్వరులు ఉండాలి, ఇట్లాగ ఉండేది. అంటే ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు తీసేస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీకి వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ టిక్కెట్ల సెలక్షన్స్లో కంప్లీట్ అయిందేనండి. అంత కొంత రామోజీరావు గారు కూడా చేశారు వర్క్ అని అంటారు. అదే ఫస్ట్ దానికంటే ముందు ఒకటి చెప్పాలంటే మీరు అన్నది మాస్ ఉద్యమం లాగానే ఇది అనుకోవాలి మనం. జనం మాస్ ఉద్యమే ఓకే. అప్పుడు ఉద్యమంలో ఈ వ్యవస్థకి మార్పు కోసమే కదా పెట్టింది. కాబట్టి విద్యావంతులు అనేటటువంటిది ఫస్ట్ ప్రయారిటీగా అనేది బేస్ లైను. తర్వాత కుటుంబ నేపథ్యం ఏదన్నా ఉంటే, మంచి నేపథ్యం ఉంటే, బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు దొరికితే వాళ్ళు తీసుకోవాలనేటటువంటి నేపథ్యం ఇది ఉంది. అది దానికంటే ముందు దీనిలో మీకు అప్లికేషన్స్ పెట్టుకోవటం అనేటటువంటిది ఒక ప్రక్రియ చేశారు. చివర అనౌన్స్ అయిన తర్వాత, ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక సజెషన్ ఏమొచ్చిందని అంటే అప్లికేషన్కి 100 రూపాయలు 500 ఎంతో కలెక్ట్ చేద్దామని చేస్తే హ్యూజ్ అమౌంట్ వస్తుంది, పార్టీ ఫండ్ వస్తుంది అని. 1,00,000 పైన అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబ్బు కలెక్ట్ చేద్దాం. దరఖాస్తు డిస్కషన్ నాకు బాగా గుర్తు. డిస్కషన్లో మేమంతా కూర్చున్నాం. మేము గట్టిగా అపోజ్ చేసాం. నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ మనీ ఫర్ ద అప్లికేషన్. ఇక్కడే స్టార్ట్ అయినట్టే మనం ఎక్స్‌ప్లాయిటేషను. ఇది మొదలు పెట్టామంటే ఇంక పార్టీ పెట్టడం ఎందుకు, అప్లికేషన్కి డబ్బులు తీసుకుంటున్నారు అనేటటువంటిదే వస్తే పార్టీ యొక్క శాంక్టిటీ పోతుందని చెప్పి ఆర్గ్యూ చేసినటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను. నేను రామారావు గారికి అంటే నచ్చింది. నో 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 టేకింగ్ అప్ అప్లికేషన్ ఫామ్. ఇవాళ ఒక్కొక్క అప్లికేషన్కి ఎంతో కలెక్ట్ చేస్తారు. సో టికెట్ ఇచ్చేందుకు మళ్ళీ వేరే అది కోట్లు దాటిపోయింది ఇప్పుడు. అది లేకపోతే టికెట్ ఎవరైనా పెట్టుకోవచ్చు. అది లక్షలు వచ్చినాయి. ఇక దాంట్లోంచి స్క్రూటినీ చేసుకుంటూ వచ్చారు. రామోజీరావు గారి పాత్ర అంటారు. రామోజీరావు గారు డెఫినెట్గా ఆ రోజు ఆయనకి అసలు మొదట పార్టీ పెట్టాలని ఉద్దేశం ఉంది అనేటటువంటిది వార్త మాకు తెలియదు. రామారావు గారు వచ్చారు, ఆయనతోటి అసోసియేట్ అయ్యాడు. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ రామోజీరావు గారితో యాక్చువల్గా ఈనాడు రోజు నేను చదివి వినిపించేవాడిని ఆయన పొద్దున్నే. అది అందుకని పేపర్ చదివి అలవాటు లేదు. సో ఈ పేపర్ ఒకటి మనకి సపోర్టింగ్ జరుగుతూ ఉంది, ఈ పేపర్లో ఈ రకంగా రాశారు, మీ స్టేట్మెంట్ ఇట్లా వచ్చింది అంటే ఆయనకి మన ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. పేపర్ అనేటటువంటి చాలా అవసరం పార్టీకి, అంటే వార్త స్ప్రెడ్ అవ్వాలనంటే. కాబట్టి మనం ఆయన్ని కలవాలి అని నేను ఆయన నెంబర్ తీసుకుని కలిపి ఆయన తీసుకెళ్తే ఆయన ఒక రోజు రాత్రి బేగంపేటలో ఉండేది ఇంట్లో. రాత్రి 8 గంటలకు కలుద్దామనంటే ఇద్దరం నేను వెళ్ళాం. అక్కడ చికోటి గార్డెన్స్ ఆయన పెద్ద ప్లేట్ 20 వంటకాలు చేసి పెట్టాడు. తినేదేం లేదనుకోండి, బట్ ఆయన ఆ రోజు చూపించాల్సిన, బహుశా వస్తున్నారు ఫస్ట్ టైం అని ఆయన చేసి పెట్టాడు. సార్ ఇక్కడ ఒక చిన్న పర్సనల్, అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎందుకంటే చాలా పుస్తకాల్లో చాలా మంది రాశారు. అంటే ఉపేంద్ర గారి పుస్తకంలో చూశాను నేను, భాస్కరరావు గారి పుస్తకంలో, ఇంకా 1-2 పుస్తకాల్లో. అంటే ఎన్టీ రామారావు గారికి మీకు ఏదో చిన్న భేదాభిప్రాయం వచ్చింది పార్టీ పెట్టిన రోజుల్లోనే. దాంతో మీరు అలిగి మద్రాసు వెళ్ళిపోయారు. తిరిగి పార్టీ గెలిచిన తర్వాత వచ్చారు అని వాళ్ళు రాశారు. కానీ మీరేమో ఫ్యూ డేస్లోనే మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి నన్ను మళ్ళీ పిలిచారు అని రాశారు. ఏంటిది దానికి? అదేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, భాస్కరరావు, రత్తయ్య, నారాయణ వాళ్ళని ఇసురుగొట్టేళ్ళనే. నాది కొంచెం
బ్లడ్ ఎమోషనల్ యంగ్ బ్లడ్ అది ఈ రకంగా అలగటం అంటారా, లేకపోతే కోపించుకోవటం అంటారా, లేకపోతే డిస్ప్లేస్ చూపించడం అంటారా, 2 సార్లు 3 సార్లు జరిగింది నాకు ఈ మధ్యలో. ఎందుకంటే మేమేమో వెళ్ళి తిరుగుతూ ఉండేవాళ్ళం కదా, తిరిగి సెలక్షన్ అంటే సెలక్షన్ కాసం కాదు, వాడు పని చేస్తున్నాడు అనేటటువంటి చెప్పాలి కదా. మీరు లేకపోతే ఊరికి తిరిగింది ఎందుకు? పని చేయించాలి, చేయించిన తర్వాత వాడు చేశాడని చెప్పాలి. ఇది కదా యాక్టివిటీ. నాకైతే నేను యాక్చువల్గా నేను నిలబడాలని లేదు, నేను నిలబడలే నేను యాక్చువల్గా. ఫస్ట్ తర్వాత అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పోయి మళ్ళీ బిజినెస్ చేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం. ఆయనకి సహాయం చేయాలి. చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళి నేను తిరుపతి మహానాడుకి ముందు నిజాం కాలేజీ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఆయన్ని, మాకు ఇంట్రెస్ట్ లేదు, మీకు అనుభవం ఉంది, పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరుంటే ఆయనకి యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, మీకు కూడా మంచిది అనేటటువంటి చెప్పాను. అయితే అంత ధైర్యం చేసేటటువంటి ఆలోచన చేయటం అనేది వాళ్ళకి అర్థం కానటువంటి సందర్భం వాళ్ళకి మేము అసెస్ చేసాం. అందువల్ల నాకు ఎంతసేపు నేను ఐ ఫీల్ ఐ ఓ అథారిటీ ఇన్ ద పార్టీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఈజ్ మైన్ అనేటటువంటిది, ఇట్లా జరగాలి, ఈ రకంగా ఉంటేనే ఈ పార్టీ అనేది ఆయన అనుకుంటాడో లేదో కానీ నేను ఇంకా ఎక్కువ అనుకునేవాడిని. అంటే యువర్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ టు ఎన్ష్యూర్ పార్టీస్ విక్టరీ. పార్టీ విక్టరీ కాదు, వ్యవస్థని మార్చడంలో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దీనికి మన పాత్ర ఎంతవరకు అని అంటే అంతవరకు చేసి వదిలేయాలి. తర్వాత ఇక పరిపాలన చేయడం అనేది నన్ను ఫీల్ అవ్వలేదు నేను. మరి ఎక్కడ వచ్చింది మీకు ఆయనకి డిఫరెన్స్? సో నాకు బాగా గుర్తులేదు కానీ నేను ఇలానే ఏదో ఇష్యూస్లో రామోజీరావు గారికి మాకు ఒక ఇదేంటంటే, రామోజీరావు గారు ఇట్లా ఆపరేట్ చేస్తారు, ఇట్లా ఉంటుందని మాకు తెలియదు. ఆయన ఏదో పేపర్ పెట్టాడు, పేపర్ వాళ్ళ సాయం పొందుతున్నాము అనుకుంటాం, కానీ రామోజీరావు గారికి బ్యాక్గ్రౌండ్ నుండి నడపాలి అనేటటువంటిదో లేకపోతే ఆయన ఎమ్మెల్యేని సెలెక్ట్ చేయాలనేటటువంటిది ఉందో అనేది మాకు తెలియదు. అది కమ్యూనికేషన్ లేదు మాకు. అప్పుడు మేము నాకు గుర్తున్నంత వరకు వైజాగ్లో ఒక క్యాండిడేట్స్ని 2-3 క్యాండిడేట్స్, వైజాగ్ 2-3 సీట్లు ఉంటాయి కదా, వాటిని చలమేసడం మేము సజెస్ట్ చేసాం. అక్కడ వాళ్ళు పనికొస్తారు, భావజాలం కానివ్వండి లేకపోతే చేయగలరు అనేటటువంటిది అభిప్రాయం వచ్చి చెబుతూ ఉంటే, రామోజీరావు గారు వైజాగ్లో అప్పటికే ఆయనకి ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉంది, ఉండి ఆయనకి వాళ్ళతోటి వ్యతిరేకం ఉందని మాకు తెలియదు. మేము చెప్పినటువంటి వాళ్ళతోటి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎవరో అంటే మీరు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఆయనకి, ఆయన ఏం చెప్పారో తెలియదు. చెప్పి ఇదని చెబితే మేము కూడా ఉండేవాళ్ళం. చెప్పి అసలు మమ్మల్ని అసలు ఇన్వాల్వ్ కానివ్వకుండా మమ్మల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ చేశారు. అక్కడ పాపం రాదా మరి, జరుగుతూ ఉన్నప్పుడు మేమేమి తప్పు కాదు కదా చేసేది, పార్టీ కోసమే కదా. సో తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వాళ్ళు వ్యతిరేకం అంట, వాళ్ళు లేకపోతే వాళ్ళతో ఏదో వాళ్ళు ఏదో బిజినెస్ కొద్ది చేసేవాళ్ళు అనుకుంటారు, ఈయన బిజినెస్ ఆయన బిజినెస్కి ఏదో తేడా వచ్చినాయి. సో మమ్మల్ని దూరంగా పెడితే మరి మాకు కోపం కదా, కొంచెం నేను వెళ్ళిపోయాను. నేను అంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ అవుతున్నారా? తెలుసుద్ది కదా మనకి. ఇప్పుడు వాళ్ళు మీటింగ్ లోపల ఇంపార్టెంట్ మీటింగ్ అన్నప్పుడు బయట ఉండమంటే చాలు కదా. అది మీరు హర్ట్ అయ్యి మీరు కదా వేరే నాగని పని అని చెప్పి నేనేమన్నా నాకు అవసరం వచ్చానా నేను అని చెప్పి నేను మా కాపురం మెడ్రాసు, అప్పుడు సరవణ చుట్టూ దాంట్లో పైన ఒకరు అద్దెంట్లో ఉండేవాళ్ళం. నేను పోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే 2వ రోజు 3వ రోజు పొద్దున్నే 6 గంటలైంది. నేను కళ్ళు తుడుపుకొని లేచి వచ్చా. మా హాల్లో ఇంటర్నర్ గారు కూర్చున్నారు. ఆయనే మెడ్రాస్ వచ్చి కారు నడుపుకుంటూ, ఆయన సొంతగా కారు నడుపుకుంటూ, డాడ్జ్ కారు ఉండేది, గ్రీన్ కారు, ఓల్డ్ డాడ్జి, ఆ కారు నడుపుకుంటూ మా ఇంటికి వచ్చి రాను మళ్ళీ అని ఆయన కోరటం అనేది. అదేంటి కొన్ని బుక్స్లో అట్లా రాశారు, మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు. అది ఒక స్టేజీ. తర్వాత ఇంకొక స్టేజీ. తర్వాత స్టేజీలో యాక్చువల్గా మళ్ళీ తర్వాత ఇట్లానే ఏదో జరిగింది, నేను లేను. తర్వాత అప్పటికి ఇంకా ఎలక్షన్ అవలా. జనవరి ఇప్పుడు జనవరి 9th ప్రమాణ స్వీకారము, 3వ 5వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అప్పుడు
సో ఇక ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏది సెలక్షన్. యాక్చువల్గా సెలక్షన్ అప్పుడు నన్ను దూరంగానే చెప్పాను కదా, ఈ కారణాల వల్ల సరే పెట్టారు. నేనే మళ్ళీ తర్వాత మాత్రం నేనే ఎమ్మటే వచ్చేసాను కానీ అంత ఇదిగా లోపలికి వెళ్ళేవాడిని కాదు. నా లిమిట్స్ ఏంటి అనేటటువంటి చూసినాడు. మా ఫాదర్ వెళ్ళేవారు, మా ఫాదర్ మాత్రం వెళ్తూ ఉండేవారు. మా ఫాదరు ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆయన నారపరెడ్డి గారిని కూడా కలిసి నారపరెడ్డి గారు రమ్మంటే రాలా అప్పుడు. యాక్చువల్గా నారపరెడ్డి గారు బాగా క్లోజ్గా ఉండేవారు, ఆయన మంత్రి ఆల్రెడీ అక్కడ. సో ఆయన తోటి కొన్ని పేర్లు ఆయన తీసుకెళ్తూ ఉండేవారు, అవి చేస్తూ ఉండేవారు. అప్పుడు పర్చూరు వచ్చేటప్పటికి పెద్ద ఆయన అడిగారు, బాబు పేరు రాయమంటారా లేకపోతే ఎట్లాగా, లేకపోతే మీరన్నా అని. మా నాన్నగారేమో మా కజిన్ ఒక చౌదరి గారిని ఆయన పేరు రాశారు. అట్లా అయింది. ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక అంటే నాకు ఉండేటట్టు ఉంటుంది ఏంటంటే, నాకు ఒక ఈగో, లేకపోతే నాకు ఒక అహంకారం అంటారో, లేకపోతే కొరతనం అంటారో, ఏదో రకంగా ఆ రకంగా కొద్దిగా దూరంగా ఉన్నాను. దాన్ని ఏం చేస్తారంటే, లోపలికి వెళ్ళలేదు కాబట్టి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఒక బ్యాచ్ ప్రచారం చేసి, ఆ జర్నలిస్టులు బ్యాచ్ ఉంటారు వాళ్ళతో చెప్పిస్తే, అది నాకేమో ఇట్లా ప్రచారం చేసేటటువంటి తెలీదు నాకు. మనం ఏదో చేస్తూ ఉంటాము, మనం చెప్పుకుంటాం, అవ్వలేదు అయింది అనుకుంటాము, మనం కూర్చుంటాం. కానీ నేవుగా ఉండేవాళ్ళు అప్పుడు అసలు తెలియదు కదా మనకి. ఇప్పుడు తెలిసినట్టయితే ఇట్లుండేది కాదు, ఇంకో రకంగా ఉండేది. సరే, అంటే రామోజీరావు గారు కూడా ఆ రోజు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక సర్వే చేయించి బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరనే దాని మీదే ఆయన కూడా ఒక మంచి వ్యవస్థనే ఒక మంచి వాళ్ళని ప్రమోట్ చేయాలనే దీంతోనే ఆయన కూడా ఉద్దేశంతో తర్వాత ఈ లిస్ట్కి ఆ లిస్ట్కి కూడా తెలియదు అంతే కదా. ఇప్పుడు తెలిసినట్టయితే ఆయనతో కూర్చునేవాళ్ళం అసలు. అదే మీకు ఆయన పేపరును అది చేస్తున్నాడు కానీ ఈ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడనేది నాలాంటి వాళ్ళకి ఆ అనుభవం లేనటువంటి వ్యవహారం అది. తర్వాత మీకు తెలుగు యువత ఇచ్చారు కదా, తెలుగు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను అక్కడ లేకపోతే ఏమంటే, ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరుగున్నాను, ఎవరెవరు ఏంటనేది తెలుసు కాబట్టి వాళ్ళని పికప్ చేయాలంటే ఇతనే కరెక్టు అని నన్ను తీసుకొచ్చి ఆ బాధ్యత తీసుకోమన్నారు. తర్వాత ఆ పాయింట్ మీరు అడగలేదు కానీ అలా వద్దు అనుకున్నటువంటి వాడిని ఎలా కంటిన్యూ అయినటువంటి చాలా పెద్ద ప్రశ్న. దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్. అక్కడ ఎలక్షన్ అయిపోయింది, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. పాసదారి ఎపిసోడ్ సరే అదనుకోనండి. పార్టీలు వచ్చే అప్పుడు తర్వాత వచ్చే పార్టీలో చేరినవాడు చంద్రబాబు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, లేకపోతే ఉండండి కాంగ్రెస్ వ్యవస్థ జారుతుంది ఇక్కడ అనేటటువంటి కాంగ్రెస్ కల్చర్ మళ్ళీ వస్తుంది అనేది. ఎందుకంటే చేరేటటువంటి ఇంకా ఆయన ఒక్కడే కాదు, చాలామంది వస్తున్నారు. వీళ్ళందరి మీదే కదా మనం తిరుగుబాటు చేసింది. ప్రజలు వాళ్ళు వద్దనే కదా, ఆ వ్యవస్థను వద్దనే కదా, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు సబబు అని నేను చలమేశ్వరు మేమంతా కూర్చుని డిస్కస్ చేసి, మనం ఉంటే దాన్ని ఏదన్నా మనం దీన్ని కంట్రోల్ చేయగలమేమో. కానీ లేకపోతే ఎమ్మటి రాజ్యసభ వచ్చింది. రాజ్యసభలో వచ్చినప్పుడు ఆ పేర్లు చూస్తే రాజ్యసభ మామూలుగా లేవు. కాంగ్రెస్ వచ్చిన రాజ్యసభ పేర్లు రాసి ఉన్నాయి ఇక్కడ. బట్ దాని దగ్గర పోయి ఫైట్ చేసాం. మేము ఉన్నాం కాబట్టి ఫైట్ చేసాం. అప్పుడే లక్ష్మణ, అప్పుడే మన రెడ్డి గారు గవర్నర్ చేశాడు, మన సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ మనం తీసుకొచ్చాం. లక్ష్మణ్ గారి విషయం నాకు తెలుసు. లక్ష్మణ్ గారు మీ సెలక్షన్ అది. ఈయన కూడా అంతే. ఎవరైతే లోకదళ్ళు లేకపోతే ఇట్లా ఉన్నారో యాంటీ కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళని ప్రిఫర్ చేసి తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో మార్చేస్తాం. అప్పుడు లక్ష్మణ గారు దానికి కూడా అబ్జెక్షన్ అయితే మళ్ళీ తీసుకెళ్ళి అది ఓటర్స్ ఇస్తూ అదంతా తయారు చేయించి లాస్ట్ మూమెంట్ వరకు అయింది. కొంచెం లాస్ట్ తీసుకొచ్చాం. భుజంగరావు గారి ఫ్రెండ్ అనుకుంటా ఆయన. భుజంగరావు సోషలిస్టు, ఆయన బ్యాక్గ్రౌండ్ సోషలిస్టు, ఆయన క్లీను, ఆయన ప్రొఫెసరు, చాలా సింపుల్ పర్సన్, సింపుల్ మ్యాను ఆయన. కానీ ఒక మంచి మెసేజ్ అయితే వెళ్ళింది అప్పుడు ఆయన సెలక్షన్లో. మరి అంతే కదా, దానికోసమే కదా మాదంతా అటువంటి మెసేజ్ ఉండాలి. అంతేగాని దానికి వ్యతిరేకంగా మనం ఏదైతే వ్యవస్థను వద్దనుకున్నామో ఆ వ్యవస్థే మళ్ళీ వస్తుంది అనేటటువంటి మెసేజ్ వెళ్ళకూడదు. దీనికోసం అని చెప్పి నేను మళ్ళీ ఐ స్టేట్ బ్యాక్ విత్ కాన్షియస్గా ఇక ఉన్నామన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి అంటే మా నాన్నగారికి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ హనుమంతరావుని మార్పిచ్చేసి మనం. ఇంకోటి, ఎన్టీ రామారావు గారికి రాజకీయ అనుభవం లేకపోయినా గొప్ప కామన్ సెన్స్ ఉండేది, అదందరికీ తెలుసు. ఆయన శాసనసభలో కూడా
ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాలని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రయత్నించినప్పటికీ ఆయన స్పీచెస్లో కానివ్వండి, ఆయన సమాధానాల్లో కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి ఇది ఉండేది. అది ఏ విధంగా వచ్చిందంటారు? అంటే క్లారిటీ ఆఫ్ థాట్, ఏదో ఒకటి చేయాలనేది. ఆయనకి ఒకసారి కళ్ళు మూసుకు కూర్చుంటే ఎందుకు వచ్చాను అని అనుకుంటే చాలు ఆయనకి. ఆయన చివరి పీరియడ్లో వచ్చాడు, డబ్బుల కోసం రాలేదు. కానీ రాజకీయంలో బై లక్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే డబ్బులతో లేకుండా మనం గెలిచి వచ్చాము. అది గుర్తు చేయాలి ఎప్పటికీ ఆయనకి. సార్, ఎన్టీ రామారావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరు దేనికి పనికొస్తారు, ఎవరి వల్ల ఫలితాలు వస్తాయి. రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ అంటారండి. ఎనీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్కి నువ్వు రైట్ మ్యాన్ చూజ్ చేసుకోవటము, అతని రైట్ ప్లేస్లో పెట్టడము. ఇవాళ ఉన్నటువంటి సిస్టంలో అది ఎవడు కూడా చేయడు. ఎవడో తప్పుడు చేసేవాడైతే వాడిని తీసుకొచ్చి మెయిన్ ప్లేస్లో పెడుతున్నారు. ఆ రోజుల్లో అట్లా కాకుండా ₹2 బియ్యము పలానా గోపాలకృష్ణ అయితే ఇది నాటనే చేయగలడు, అది ముందు చేయలేదన్నారు. కానీ ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తర్వాత అసలు ఫస్ట్ రాఘవేంద్రరావు అంటాడు ఉన్నాడు. రాఘవేంద్రరావు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. నాకు ఈ హౌసింగ్ విషయం తెలుసు. నాకు హౌసింగ్ విషయం 4 రోజులు 5 రోజులు మదనం జరిగింది ఆయన ఆఫీస్ ఇంట్లో పైన. ఏమని ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ ఇది ఎట్లా చేస్తామండి, నేను పక్కా గృహాలు లైన్లో ఉండాలి, సిమెంట్ తోటి కట్టాలి, రేకులు కాదు అవి కాదు, స్లాబ్ వేయాలి, చెక్క తలుపులు ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, వరండా ఉండాలి, ఇది నా యొక్క డిజైన్ అని ఆయన వేసి పెట్టి కూర్చున్నాడు. నేను జనంలోకి వెళ్తే ఇల్లు లేవు అంటున్నారు. ఇల్లు లేవు అన్నప్పుడు నేను ఇల్లు కట్టకుండా నేను చీఫ్ మినిస్టర్ ఎందుకు, ఇది నా స్కీమ్, నేను స్కీమ్ చేయాల్సిందే, పక్కా స్కీము. 1,00,000 మినిమం కట్టాలి. ఆ రోజు 1,00,000 అంటే గొప్ప విషయం సంవత్సరానికి. అది కూడా లైన్గా ఉండాలి, అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవడో వాడు ఇల్లు పాడగొట్టి కట్టుకుంటానంటున్నాను అట్లా కాదు అని చెప్పి. అప్పుడు కుదరదు అసలు, అది అట్లా డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారని చెప్పి అందరూ తలకాయలు పట్టుకున్నారు. 3వ రోజు 4వ రోజు రాఘవేంద్ర గారు, నాకు తెలియదు, ఆ మీటింగులో లేచి వెళ్ళిపోవటం ఆయన. వాళ్ళు కాదని అంటే నాకు తెలీదు, నేను చేయాల్సిందే, కాన్సెప్ట్ ఇది, హ్యావ్ టు డూ ఇట్, అవసరం ఇది, నేను చెప్పానని కూడా కాదు, ఇది అవసరం అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు. 4వ రోజు రాఘవేంద్రరావు అన్నాడు, రెడీ సార్ అన్నాడు. నేను ఉన్నాను ఆ రోజున. ఎట్లా అంటే మనం ఇట్లా మనం కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చి మనం అక్కడి నుంచి లోన్ చేసుకుని దాన్ని మనం వేవ్ చేసుకుని చేయొచ్చు ఇది అని చెప్పేసి ఆయన చెప్పిన దాన్ని స్కీమ్ తీసుకుంటే ఇల్లు తయారు. ఇది ఇప్పుడు అప్పటి అదే స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది. అదే స్కీము ఇప్పుడు పక్క ఇళ్ళు ఫ్లాట్లు కట్టొచ్చు దీంట్లో. కానీ ఆ రకంగా స్లాబులతోటి ఈ రకంగా ప్లాన్ తోటి కట్టడం అనేటటువంటి, అంతకుముందు 4 బొంగులు ఇచ్చి తాటాకులు ఇచ్చి ఇల్లు ఇచ్చామనేవాళ్ళు, గాలి వాన వస్తే ఎగిరిపోయాయి. అటువంటి దాని నుంచి ఒక స్కీమ్ తయారు చేశారు. అలానే గ్రామీణ క్రాంతి పథం అనేటటువంటిది, అంటే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు మాకు ఈ రోడ్డుకి మేము సగం వేసుకుంటాము, ఈ బోర్వెల్స్ కావాలంటే మేము బోర్వెల్స్కి సగం వేసుకుంటాము, లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే ఇదిగో ఇంత అవుతుంది, ఇంత దీంట్లో మేము సగం వేసుకుంటాము అని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ కూడా తీసుకుని చేసుకుంటే కరప్షన్ లేదు, ప్రభుత్వానికి డబ్బు తక్కువ అవుతుంది, అవసరమైనటువంటి పని ఏదో. ఇప్పుడైతే అవసరం లేని పనులన్నీ చేస్తారు, అవసరమైనటువంటి పని చేసుకునేటటువంటి విధంగా ఏ బిల్డింగ్ ఏది లైబ్రరీ బిల్డింగో లేకపోతే పాలకేంద్ర బిల్డింగ్ అవి కూడా కట్టుకోవచ్చు. ఇలా సక్సెస్ఫుల్ చేసాం అట్లా. అలానే చీరాధవతి పథకం అనేటటువంటి అప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అయింది, వాళ్ళు ఆ వేవర్సు చనిపోయేవాడు, ఆత్మహత్యలు కూడా కాదు, ఆకలి చావులు ఆల్మోస్ట్ చీరాల మంగళగిరి ఆ ఏరియాలో. ఆ దూరం చూడొచ్చు, మనం చూసి చెప్పొచ్చు ఎవరు ఈడు వీవరు ఇతనని. ఎట్లుంటారు, బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు పోతారు, తెల్లగా ఉంటారు. ఆ స్థితిని చూసి దీన్ని ఎట్లా చేయాలి అని అంటే దీన్ని మళ్ళీ వాళ్ళకి పని కల్పించాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది చౌదరి అని ఉండేవాడు సెక్రటరీ కార్పొరేషన్ అనేది పెట్టి దానికి నూలు, రసాయనాలు, రంగులు వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం తరఫున వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొని, అంటే పని కల్పించాము, వాళ్ళకి పని డబ్బులు వచ్చినాయి, అవి మళ్ళీ మనం సబ్సిడీలో పబ్లిక్కి సబ్సిడీలో పేదలకు ఇచ్చాము. ఈ రకంగా ఒక ఐడియాని కాన్సెప్ట్ చేసేటప్పుడు ఆఫీసరు కూడా వెరీ ఇంపార్టెంట్, ఇన్పుట్ చేసేటప్పుడు కమిటెడ్ ఆఫీసర్స్. నిమ్స్ రకంగా ఉందంటే ఆ రోజున కాకర సుబ్బారావు గారిని తీసుకొచ్చి ఆయన పెట్టారు. అట్లనే రామకృష్ణారావు గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఆయన ఒక సంచలనం చేశారు. ఇలా ఎవరైతే భాన్ ప్రసాద్ గారు ఆయన్ని ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ తీసుకున్నారు.
గోపాలకృష్ణ గారిని ఇందా చెప్పారు ఆయన. నార్ల తాతారావు గారిని తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఇలా మంచివాళ్ళని తీసుకొచ్చి రైట్ పర్సన్ ఫర్ ద రైట్ ప్లేస్. తర్వాత ఇరిగేషన్ ఇప్పుడు తెలుగు గంగ దగ్గర నుంచి అంద్రీనవా గాలేరు నగరి ఈ రైట్ కెనాలు శివరామకృష్ణ గారిని తీసుకొస్తే అవన్నీ ఆయన చేసి ఆయన తయారు చేస్తే వాటిని ఇంప్లిమెంటేషన్కి ఇలా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా ఏ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా నేర్చుకోవాల్సింది చేయాల్సింది రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. అదే కదా ఎనీ ఆర్గనైజేషన్ కంపెనీలో అయినా కూడా వాళ్ళు ప్రతిదానికి నేనే చేస్తాను అనేది సాధ్యం కాదు. అది మనకు తెలిసింది తక్కువ, ఆర్భాటం తప్పితే దీంట్లో ఏముండదు, రిజల్ట్స్ కూడా ఉండవు. ఎంత లోడ్ తీసుకుంటాడు అతను రైట్ మ్యాను రైట్ ప్లేస్లో పెడితే రిజల్ట్ అట్లా వస్తాయి. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారా? ఫ్రీ హ్యాండ్ అంటే ఫ్రీ హ్యాండ్ ఎట్లా ఉండేది తెలుసు మీకు? నేను చూశాను ఆయనతో పోట్లాడేవాళ్ళు కొంతమంది. ఇది సాధ్యం ఎట్లా అవుతానో లేకపోతే ఇంకో రకంగానో అయితే పోట్లాడే. ఈవెన్ కిలో 2 రూపాయల పథకానికి కూడా కొంతమంది అభ్యంతరం పెడతారు కదా. పెట్టినప్పుడు ఈయన వర్షన్ ఈయన చెప్తారు, కానీ పోట్లాడేటటువంటి వాడిని ఆయన ఎంకరేజ్ చేసేటటువంటి విధానము బహుశా ఏ చీఫ్ మినిస్టరు ఎవరు కూడా చేయరు. అబ్జెక్షన్ ఎదురు చెప్పితే అసలు ఎవరు ఒప్పుకోరు కదా ఇవాళ. కానీ ఆయన అట్లా కాదు, రెండో రోజు అతను పిలిచేవాడు, నిన్న నువ్వేం చెప్పావు, నా ఇష్యూలోనే జరిగింది చాలా విషయాల్లో, నువ్వు నిన్నేదో చెప్పావే మళ్ళీ చెప్పు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఆలోచించుకుంటాడు అనమాట. వాడు అంత గట్టిగా వాదించాడంటే నాతోటి వాడి దగ్గర పాయింట్ ఉందనేటటువంటిది ఫస్ట్ గ్రహిస్తాడు. ఆ రకంగా గ్రహించటం చాలా ఓపెన్ మైండ్తో ఉండేవాళ్ళు. వచ్చింది నేను అందుకే కదా మంచి కోసం కదా, వాడు నాతోటే పోటాడాడు అంటే వాడి దగ్గర పాయింట్ ఉంటే పోటాడతాడు, లేకపోతే ఎందుకు పోటాడతాడు తగా తెచ్చుకోవడానిక. మీరు చెప్పినట్టు పివిఆర్కే ప్రసాద్ గారు తన ఆత్మకథలో కూడా ఇదే రాశారు. ఎవరో మాటలు విని నా మీద కొంచెం ఆయన వేరే అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు, కానీ నేను ఎప్పుడైతే చెప్పానో వెంటనే అది అయిపోయింది, మళ్ళీ నాకు ఆ బాధ్యత ఇచ్చారు. సో ఆ మ్యాగ్నానిమిటీ ఎన్టీ రామారావు గారిలో ఉంది. నేను చాలాసార్లు చూసి ఆయనతో పోట్లాడితే పని జరుగుద్ది. ఎందుకంటే మనం గట్టిగా పోట్లాడుతున్నాం అని అంటే మన దగ్గర వాడు విషయం ఉందనేటటువంటిది ఆయనకి అర్థమవుతుంది. రోజు తర్వాత ఇంకోటండి, ఎలక్షన్స్లో కూడా బ్రదర్ మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు అని చెప్పేవారు అంటే కదా. డబ్బులు ఖర్చు పెట్టడం అనేటటువంటి విషయంలో డబ్బులు మనం పార్టీగా కలెక్ట్ చేయము, వచ్చింది ఏదైనా ఉంటే జెండాలకి, అంటే నేను పార్టీలో కాదు అంటే అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే సంస్కృతిని వద్దు డిస్కరేజ్ చేసి లేదు కదండి. అప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అభ్యర్థులే పెద్దగా ఉండేవాళ్ళు కాదు, మనకి అందరూ సామాన్యులే కదా. అంత సామాన్యులే ఉండేవాళ్ళు, పార్టీ ఏదైనా ఇస్తారని ఎదురు చూసేవాళ్ళే. కానీ వాళ్ళ వచ్చి మనం ఎంతసేపు ఏం చేసామంటే వీడు మంచాడా లేదా, వీడు పనికి వస్తాడా లేదా అనేది ఫిల్టరేషన్ మాత్రం 1-2 సార్లు చర్చించ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డబ్బులు ఎంత ఖర్చు పెడతాడు అనేటటువంటి ఆలోచనే మనకి తక్కువ, చాలా తక్కువ. ఎక్కడన్నా ఎక్కడన్నా ఉంటే పర్లేదు అనుకునేవాళ్ళం, కానీ అసలు ఆలోచనే ఉండదు. ముందు అసలు వీటికి అర్హత ఉందా లేదా అనేటటువంటిదే ఎక్కువ చేసేవాళ్ళం. అది తర్వాత ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ తర్వాత వచ్చింది. ముందైతే కాన్క్లేవ్స్ పెట్టారు, అంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఎందుకంటే కాంగ్రెస్ వల్ల దేశం వెనకబడింది అనేది ఒక అభిప్రాయం ఆయనకు ఉండేది. ఆయన దానితో చాలా చోట్ల కాన్క్లేవ్స్ పెట్టారు. కానీ ఆయన చేసిన కృషి వేరే వాళ్ళకి వెళ్ళింది. అంటే విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారిని డిప్యూటీ పిఎం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. దానికి మీరు కూడా సపోర్ట్ చేశారని అంటారు. మేము సపోర్ట్ చేసేది ఏముంది, కానీ ఇప్పుడు ఏదైనా కూడా అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటటువంటి దానికి నంబర్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంపీ సీట్లు లేవు, అప్పుడు 2 సీట్లే వచ్చినాయి మనకి. 2 సీట్లు వచ్చిన తర్వాత 2 సీట్లతో మనమేం అడుగుతాము, ప్రపోజలు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఆయన ఆధ్వర్యంలోనే అపోజిషను నడిచింది. అప్పుడు ఉపేంద్ర గారు అక్కడ చక్రం తిప్పుతూ ఉన్నాడు, ఆయనకి హిందీ భాష అందరికీ తెలుసు. సో ఆ రోజున రామారావు గారు డిప్యూటీ సీఎం అని ఒక ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసినటువంటి వాళ్ళ పేర్లు ఇవన్నీ ఎందుకులేండి, అది ఉంది లేది అనేటటువంటి నాకైతే తెలియదు. అయితే
ఆయన ఆశించాడు అనేటటువంటిది కూడా నేను ఒప్పుకోను. ఆయన ఎవరిని అడగడు, ఆయన ఆశించినట్టు రాను. ఆయన లాక్కోవాలి కానీ ఆయన అడిగేటటువంటి పదవులు కావు కదా. సో అనేది ఒక ప్రచారం జరిగింది. మనం అసలు ఫస్ట్ 2 సీట్లతోటి మనం ప్రైమ్ మినిస్టర్ అవటం అనేటటువంటి కూడా భావ్యం కాదు. ఆ రకమైనటువంటి చర్చలోకి నాకు ఇష్టమే ఉండదు అటువంటిది. అదే కానీ జాతీయ స్థాయిలో నాయకులు, జాతీయ నాయకులు అందరూ ఎన్టీ రామారావు గారికి అనలేనిటువంటి గౌరవం ఇచ్చేవాళ్ళు కదా. గౌరవం అంటే ఆ రోజున 35 మంది రిజైన్ చేయించినప్పుడు నాకు బాగా గుర్తు. ఎలక్షన్ వెళ్ళబోయే ముందు 6 నెలలు ఉంది. అది ఇంకో పార్టీ చేయించడం అనేది సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో అపోజిషన్ పార్టీ తెలుగుదేశమే 35 సీట్లతోటి, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టరు. సో అప్పుడు దీన్ని బోఫార్స్ ఇష్యూ వ్యవహారము దాన్ని తీసుకువెళ్ళి ముందుకు వెళ్ళి విపి సింగ్ బయటకు వచ్చేసేసి ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన ఉన్నాడు. అయితే దీన్ని కల్మినేట్ ఎట్లా చేయాలి, ఏంటంటే ఎలక్షన్ తీసుకెళ్ళాలి, ఆ ఊపిని తీసుకెళ్ళి చేయించాలి, రాజీనామాలు చేయించాలని కూడా అనేటటువంటిది ఎవరు చేయమన్నా ఒప్పుకోరు, ఏ పార్టీ వాళ్ళు చేయరు. లోక్సభలో అప్పుడు ఆ రోజున చేసిన రోజున విపి సింగ్ గారు ఇట్లా అనుకోవటం నేను చూశాను నేను. అంటే అంతమందిని రిజైన్ చేసేసి అల్టిమేట్గా దానికి ఒక కల్మినేషన్ పాయింట్ ఇచ్చేసేసి ముందుకు వెళ్ళటానికి దానికి శాంక్టిటీ అనమాట. ఇప్పుడు 105 మంది లోక్సభ సభ్యులతో రాజీనామా చేయించాలనేది బోఫార్స్ ఇష్యూస్ పెద్దగా రైజ్ చేశాడు కదా. అంటే ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళి దాన్ని పబ్లిక్ని ఒక ఇష్యూ చేయాలి, ఆ ఇష్యూ చేసి రెచ్చగొట్టడం అన్నది రెడీ సమాయత్తం చేయాలి మెంటల్గా. ఆ చర్య అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకో పార్టీ అయితే చేయలేరు. ఏదో 4 రోజులు గొడవ చేశారు, మళ్ళీ వీళ్ళు ఎవరు చూసుకున్నారు అనుకుంటారు. కాకుండా ఎస్ ఇది పార్టీ విచ్ హ్యాస్ గాట్ ఏ కమిట్మెంట్ అనేటటువంటిది అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు కదా ఆ రోజు విసి గారు. నేనున్నా ఆ రోజున మొత్తానికి టు దట్ ఎక్స్టెంట్ అది బెనిఫిట్ అయింది కదా. 100%. దానివల్లే కదా ఓడిపోయారు. అతడికి పెద్ద సంఖ్యలో రావటం అదంతా. తర్వాత సార్ ఇంకోటి, అది ఇందాక నేను మహిళలకు సంబంధించి విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎన్టీ రామారావు గారు చేశారు, దాని గురించి చెప్పండి. ఉమెన్ ఇప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండేదంటే, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనకి టైం చాలా తక్కువ ఉంటుంది అనేటటువంటిది కూడా ఒక ఫ్యాక్టర్ ఆయనకి. 15 సంవత్సరాలు ఉంటామా, 20 సంవత్సరాలు ఉంటామా అనేటటువంటిది. దీనిలో మనం ఎన్ని చేయొచ్చు, మన సమాజానికి ఎంత చేయొచ్చు, దీంట్లో అయిపోయినాయి ఏంటి, దాంట్లోనే బీసీ రిజర్వేషను, బీసీలుకి సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ చేయాల్సింది తప్ప నేను ఇవాళ అనుకున్నాడు అంటే అది ముందు దాని మీద చర్చా వ్యవహారము లేకపోతే ఇంకోటో మిగతా పార్టీలు అయితే చాలా టైం తీసుకుంటారు. లేకపోతే ఎందుకు లేనోటో లేకపోతే వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అటువంటివి. కానీ ఈయనకి ఎప్పుడైతే మండల కమిషను లేకపోతే బయట జరుగుతూ ఉన్నాయి, అది జరుగుతూ ఉన్నాయి, ఏం జరగట్లేదు అని తెలుసు. అట్లనే మహిళలకు సంబంధించిన విషయంలో వెనకబడిన తరం ఉంది, వ్యవహారం ఉంది, దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేటటువంటి ఉంటాయి కదా. ఆయనకి 60-70 ఏళ్ళు పబ్లిక్ లైఫ్ అంటే సినిమా చూశారు కదా, ఎన్ని ఇష్యూస్ కనపడతాయి కదా. అరే మన టైంలో తప్పన అయిపోవాలి ఇవి అనేటటువంటిదే. కానీ అది నాంచి దాన్ని ఒక ఫలితాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ ముందు చేయాలి అంటే దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలనేది ఉండేది కాదు. నేను ఎన్ని చేయగలను అది ఇది ఇలా తీసుకెళ్ళి ఎలక్షన్ ముందు చేసి దాని బెనిఫిట్ పొందుతాము అనేటటువంటి కార్యక్రమం కాకుండా చిత్తశుద్ధితో అది ఎవ్రీ డే కనపడేది. ఆయనకి వేరే పని ఏముంది, పొద్దున్న లేస్తే ఇటువంటి చర్చలు చేయటమే. ఆ చర్చలు జరిగినప్పుడు చర్చలు చేస్తున్నాడు ఒక ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు 10 మంది పెద్ద లాయర్లు రావచ్చు, లేకపోతే ఆయన తెలిసినటువంటి పెద్ద వాళ్ళు రావచ్చు, విద్యావంతులు రావచ్చు. వచ్చినప్పుడు అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది కదా, అది ఇంపార్టెంట్. ఇవాళ చీఫ్ మినిస్టర్ లేకపోతే యాక్సెసిబిలిటీ లేదు కదా. ఆయన కిందకి ఏడు దగ్గరికి వచ్చి పలానా వాళ్ళు వచ్చారంటే పై చెప్పాల్సిందే. ఇవాళ అట్లా లేదు కదా, ఇవాళ జరగదు ఎక్కడ కూడా. చీఫ్ మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా ఆయన ఇంటి ముందు అసలు పెద్ద సెక్యూరిటీ కూడా ఉండేది కాదు కదా. ఎవడైనా డైరెక్ట్గా అందులో ఆ సినిమాకి సంబంధించి పాత వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఇంకా ఆయనకి పండగ. ఆయన ఆ రోజున మనం పిలిపించుకుంటాడు, లోపలికి భోజనం పెడతాడు, కాసేపు అలా కూడా కూర్చుంటాడు. ఏం జరిగే చర్చ, ఎంతసేపు కావాలి చర్చ, 4 మంచి మాటలు చెప్పడానికి,
అది వినేవాడు ఉన్నాడు అనుకుంటే బయలుదేరుతారు జనాలు, మంచివాళ్ళంతా బయలుదేరుతారు. అలా ఒక చర్చాగోష్ఠికి అవకాశం ఉన్నటువంటి వాతావరణం ఆ ఇంట్లో ఉండబట్టి ఇటువంటివన్నీ కూడా ఆయనకి చెప్పడం, పొద్దున్న చెప్తే రెండో రోజు ఆఫీసర్ని పిలుస్తాడు. చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆఫీసర్లు పొద్దున్న 4 గంటలకు వచ్చారు. 4 గంటలు కాబట్టి ఏదంటే ఇదిగో ఇది చేయాలి మనం అని అన్నాడు అనుకోండి, చస్తారు వాళ్ళు. ఇక రెడీగా అయిపోయేది, డ్రాఫ్ట్ తయారయ్యేది, ఇది అయిపోయేది. అట్లా తర్వాత సార్ తెలుగుదేశం పార్టీ వల్ల అతి సామాన్యులు కూడా చాలా అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదిగినటువంటి పరిస్థితి. బహుశా మనం అనుకోవటం దేశంలో ఎవరు ఏ పార్టీ కూడా చాలా మేబీ 1 or 2 ఎక్కడైనా ఉంటే స్వాతంత్రోద్యమం తర్వాత జరిగి ఉండొచ్చు. అప్పుడు ఆ రోజు కాంగ్రెస్లో కూడా చాలామంది, ఇప్పుడు గుల్జారీ నందా గురించి చెప్తారు, ఎంత సామాన్యమైన లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తారు. అలా రాకుండా ఉండటం అనేది కాదు, మధ్యలో ఏంటంటే దానికి మాడిఫై అయిపోతా వచ్చే వస్తుంది. దాన్ని అడ్డుకోవటానికే తెలుగుదేశం వచ్చింది అనేది నా భావన. ఆ వ్యవస్థ నుంచి ఇది కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది, మళ్ళీ పెట్టి అడ్డుకట్ట వేయటానికి వచ్చినటువంటి వ్యవస్థగా మనం పరిగణించుకుని, దానిలో సామాన్యుడు అనేటటువంటి వాడు మళ్ళీ ఒక స్థానాన్ని పొందాడు అనేటటువంటిది మాత్రం ఇది చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. అయితే అది కొనసాగిందా లేదా అనేటటువంటిది డిబేటబుల్. అది ఇక డిబేటబులే కాదు, కొనసాగడం అనేది కుదరలేదు. మళ్ళీ వరస్ట్ ఇవాళ 20 కోట్లు 30 కోట్లు ఉన్నటువంటి వాడే ఇవాళ అర్హుడు అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చేసారు కదా. మరి తర్వాత సార్ ఇప్పుడు మీరు హెల్త్ మినిస్టర్గా పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు చేసిన కొన్ని అంటే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల్లో హెల్త్ యూనివర్సిటీ ఒకటి పెట్టడం, దాన్ని సపరేట్ చేసి, అంటే హెల్త్ అనే దాన్ని మిగతా యూనివర్సిటీస్లకి కాకుండా దీనికి ఒక సపరేట్ యూనివర్సిటీని పెట్టడం, ఆ రోజు చేయడం, దాని గురించి చెప్పండి. హెల్త్ యూనివర్సిటీ అనేటటువంటిది స్ట్రీమ్ లైన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయటం అనుకోండి, లేకపోతే ఒక వ్యవస్థని స్టిమ్యులేట్ చేయటం అనేటటువంటిది అవసరము అని భావించి చేసి దాని కంట్రోల్ కింద తీసుకొచ్చేసి ఇక నడుస్తూ ఉంటాయి. దీనికంటే కూడా ముఖ్యం ఏంటంటే హెల్త్ విషయం సంబంధించినటువంటి దానిలో మీకు మండల వ్యవస్థ తీసుకురావటం అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్లో ప్రజలకు చేరువుగా దగ్గరగా. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలంటే 3 బిళ్ళబంటొత్తు వ్యవహారము డిఫరెంట్ లేయర్స్ వెళ్ళిపోతారు. అటువంటిది మండల వ్యవస్థలో మండలాల్లో ఎవరు కాదు. ఆ మండల వ్యవస్థలో ఇంకొక హెల్త్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే పిహెచ్సిస్ అంటే అక్కడికి తీసుకురావటం. ఇంతకుముందు ఎక్కడో తాలూకా జిల్లాలో ఎక్కడో ఉండేవి, ప్రతి పిహెచ్సి వచ్చేసింది, ప్రతి మండలంలో ఒక పిహెచ్. తర్వాత కమిషనరేట్ అని పెట్టేసేసి దీన్ని మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి దీన్ని తీసుకొచ్చేసి వీటికి ఒక వ్యవస్థను తీసుకొచ్చి కమిషనరేట్ కూడా అప్లై చేశారు. ఈ 30 బెడెడ్ హాస్పిటల్స్, తర్వాత జిల్లా హాస్పిటల్స్, దాని కింద బడ్జెట్ తీసుకొచ్చి అది మీరు చెప్పినటువంటి హెల్త్ యూనివర్సిటీ కింద హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవహారం ఇదంతా వచ్చింది. దీనికి అంతటికన్నా కూడా ఇంపార్టెంట్ వ్యవహారం ఏంటంటే నిమ్స్ని ఎస్టాబ్లిష్ చేయటం. ఆల్ ఓవర్ ఇండియా నిమ్స్ అనేటటువంటిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ కూడా లేదు యాక్చువల్గా, అపోలో కూడా తర్వాత వచ్చింది. దిస్ ఈజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఏ మోడల్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఏ టార్చ్ లైట్ ప్రాజెక్ట్. దానిని సర్వైవ్ చేయటం అనేటటువంటిది ఉండే మీకు. ఎందుకంటే అప్పటి వరకు నిమ్స్ అంటే ఓన్లీ రిచ్ క్లాస్కి, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి వాళ్ళ ట్రీట్మెంట్ కోసమే అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి వాతావరణం అది. దాని నుంచి సుబ్బారావు గారు నేను చేసినటువంటి కృషి ఎవరికి తెలియదు. అది నేను అటానమస్ యూనివర్సిటీ చేయటం అనేది ఒకటి వేరు. దానికంటే ముఖ్యంగా దానిలో ఈ సూపర్ స్పెషాలిటీస్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది, దానిలో డాక్టర్స్ని క్రియేట్ చేయటం. బాగారెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడరు, ఆయనకి హార్ట్ అటాక్ వస్తే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి అమెరికా వెళ్ళమని రాశాడు. ఆయన ఆపరేషన్ ఇక్కడ చేసుకున్నాడు. మొత్తం ఫైల్ అంతా రెడీ అయిపోయి వెళ్ళిపోమంటే ఆయన వచ్చి 30 నెల రోజుల తర్వాత చేసుకున్న తర్వాత అసెంబ్లీలోకి వచ్చి నాకు ఈ రకంగా ఫైల్ అంతా రెడీ అయిపోయి పంపించమంటే నేను నిమ్స్లో చేయించుకుంటున్నాను, ఈ రోజు నుంచి నిమ్స్ని మీరు ఎవరు ఏమి ఇది చేయొద్దు అని చెప్పి ఆయన ఓపెన్గా కాంగ్రెస్ వాళ్ళకే ఓపెన్ అసెంబ్లీలో నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు అంతకుముందంతా రోజు నన్ను తిట్టేవాళ్ళు. ఎందుకంటే అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తారు, లేకపోతే అక్కడ అడ్మిషన్స్ లేవు. మాకు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లను ఎమ్మెల్యేలు వాళ్ళ రికమెండేషన్లో ఏవి ఒప్పుకోలేదు మేము అలా. సో
అది ఫస్ట్ ఎంఆర్ఐ అనేటటువంటిది సౌత్ ఇండియాలో ఇక్కడే పెట్టాం. ఆ రకంగా డిపార్ట్మెంట్స్ కొత్త తయారు చేయటం కానివ్వండి. ఆ తర్వాతే అపోలో వచ్చిన, ఇంకొక హాస్పిటల్ వచ్చిన, హైదరాబాదు హెల్త్ హబ్గా ఇదే కాదు, ఒక్క ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ తప్పితే తర్వాత నిమ్స్ ఉండేది, అంత లెవెల్లో ఉండేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ టు ద ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా అనుకోవచ్చు మనం. అలా 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 అయ్యే కాకుండా ఇంకా స్కూల్స్లో స్క్రీనింగ్స్ చేయించేవారు. డెంటల్ స్క్రీనింగ్, ఐ స్క్రీనింగ్స్ మాస్ చేసేవాళ్ళం. అంటే హెల్త్ క్యాంప్స్ లాగా. హెల్త్ క్యాంప్ మాస్ అన్నీ చేయాల్సిందే, అన్ని స్కూల్స్ చేయాల్సిందే. చేసి వాటికి విటమిన్స్, ఐకి సంబంధించినటువంటివి అవి, లేకపోతే ఉన్నటువంటి డిఫెక్ట్స్ని చేయడానికి చేసేవాళ్ళము. డెంటల్ ప్రాబ్లమ్స్ చూసారు కదా, వాటిని కంట్రోల్ చేయటము. ఆయన పద్మశ్రీ కూడా ఇచ్చారా. సో అలా హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో ఒక ఏ డిపార్ట్మెంట్కైనా ఏం బెస్ట్ అనేటటువంటిది ఒక బ్రెయిన్ స్టామ్ జరిగేది అనమాట. దాంట్లో నుంచి వాళ్ళు అయ్యేటటువంటి స్కీమ్ని ఇక మళ్ళీ ఆకమేఘాల మీద మంచి వాళ్ళని పెట్టి చేయించడం అనేది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇరిగేషన్ కూడా మీకు తెలుసు. ఇరిగేషను శివరామకృష్ణయ్య గారిని తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఆదిరినేమ, గాలేరు నగరి, రైట్ కెనాల్, తెలుగు గంగా, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆ రోజు కాంటెంప్లేట్ చేసి మొదలుపెట్టి స్టార్ట్ చేయటం, లేకపోతే మొదలుపెట్టడం. ఆ రోజు అది ఏంటి, వేస్ట్ వాటర్ పోతూ ఉంది, ఎక్సెస్ వాటర్ ఉంది ఇక్కడ, ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫార్మర్సు. అలానే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వందల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వేస్ట్గా పోయే వాటిని అడ్డుకట్టేసి మనం 2,000, 3,000 రూపాయలతో, ఇప్పుడులాగా లక్షలు అయ్యేది కాదు. అప్పుడు నా దేశం వరకు నా కాన్స్టిట్యున్సీలో 50-60 వేయించాను నేను. ప్రతి దాంట్లోనూ 3,000 రూపాయలు మ్యాక్సిమం ఒక ఎకరానికి నీళ్ళు తీసుకురావడానికి. ఇవాళ 3 లక్షలు కాదు, 30 లక్షలు అవుతుంది చేస్తారు ఒక్కొక్క ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద. 20 లక్షలు ఒక ఎకరాన్ని నీళ్ళు తీసుకెళ్ళడానికి. మేము 3,000 రూపాయల కంటే ఎక్కువ చేయాలి. అంటే చెక్ డ్యామ్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళ. చెక్ డ్యామ్స్ చిన్న అడకట్టేసేది, లిఫ్ట్ పెట్టేది, కాలువలు తవ్వేది, బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం. అది కూడా మళ్ళీ గ్రామీణ క్రాంతి పథకం పెట్టి కంట్రిబ్యూషన్ వాళ్ళ చేత చేయించి వాళ్ళకే ఇచ్చి కాంట్రాక్టు. ఆ స్కీమ్ గ్రామీణ క్రాంతి పథకం అనేది అసలు వండర్ఫుల్ ప్రోగ్రామ్. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం ఏంటంటే, ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇస్తామని, ఆ రోజు ఉచితంగా కాదు. ఇది రోడ్డు వేసుకోవాలన్నా అన్నీ వాళ్ళ డబ్బులతోటి కూడా చేసుకోవచ్చు అని చెప్పి చూపించాం కదా. ముఖ్యంగా అంటే ఎన్టీ రామారావు గారు ఇవాళ దేశం అంతా సంక్షేమం గురించి మాట్లాడుతుంది. అప్పుడు వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటి స్కీమ్ కూడా ఎన్టీ రామారావు గారితోనే స్టార్ట్ అయింది కదా. 100% అంట. అంటే అసలు అది దానికి ఎలా కన్సీవ్ చేశారు? ఈ లేడీస్కి ఈ బాల మహిళా ప్రాంగణాలు, మిషన్లు, అల్లికలు, తర్వాత బ్యూటీ పార్లర్లకు సంబంధించినటువంటి కోర్సులు ఇవి చాలా చేశారండి. అంటే చూడండి, ఇప్పుడు ప్రతిదీ కూడా వాడు ఉద్యోగం చేసి సంపాదించుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక పథకం తయారు చేయటం అనేది దీంట్లో కాన్సెప్ట్. తర్వాత భాష, సంస్కృతి, కళలు, వీటిలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ తెలుగు యూనివర్సిటీ మరి ఆయన అకాడమీలు అని పెట్టి వాళ్ళు వీళ్ళు వేసేవాడు కాదు. ఇట్లా కాదు అని చెప్పి తెలుగు యూనివర్సిటీ పెట్టి శిల్పం దగ్గర నుంచి, నాట్యం దగ్గర నుంచి, సాహిత్యం దగ్గర నుంచి, ఈవెన్ జ్యోతిష్యం కూడా పెట్టారు. ఆ జ్యోతిష్యం అది ఒక సబ్జెక్టే కదా అది కూడా. సో ఇలా సబ్జెక్ట్ తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ పెట్టి, మళ్ళీ తెలుగు యూనివర్సిటీకి ఒక ప్రాంగణం కట్టించి, ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు, సంస్కృతి సాంప్రదాయం అనేటటువంటి దానిలో ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్టు. అంటే కృష్ణదేవరాయలు యాష వేసిన తర్వాత అష్టదిగ్గజాల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రులు ఉంటే ఏ రకంగా భాషని, సంస్కృతిని పోషించాలనేటటువంటిది ఆయనకు తెలిసినంతగా ఇంట్రెస్ట్ మరొకరికి ఉండకపోవచ్చు. అది మీకు అప్పుడు ఇవన్నీ కొంచెం విచిత్రంగా అనిపించాయా? ఆయన ఆలోచనలు కానీ, ఆయన పథకాలు కానీ చెప్తా ఉంటే? అసలు విషయం ఏంటంటే, నేను ఇప్పుడు చెబుతున్నాను కానీ ఒకసారి నాకు అప్పుడు తెలియదు ఇవన్నీ. ఎందుకంటారా, అప్పుడు నా పని ఎంతసేపు పార్టీలో మనుషులు, పార్టీ వాళ్ళని చూసుకోవడం తప్పితే, మంత్రిగా ఉన్నా ఏదో 10 నిమిషాలు చేసి వచ్చేవాళ్ళం. కానీ ఆదిలాబాద్లో పార్టీ వాడు ఏం చేస్తున్నాడు, లేకపోతే చిత్తూరులో ఏం చేస్తా ఉన్నాడు, ఇది చేస్తున్నాడు, వాడు వచ్చి ఏం అడుగుతున్నాడు, ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు, చేస్తున్నాడు, ఈ పనికే నా జీవితం అంతా అయిపోయింది. ఇదంతా తెలుసుకుంది ఎప్పుడు నేను తర్వాత, ఆయన ఇది బ్యాక్గ్రౌండ్ ఇంత చేశారా, ఇంత ఉందా వెనకమాల అనేటటువంటిది నాకు తర్వాత కూర్చుని సరిగా ఆలోచిస్తూ ఉంటే, ఒక్కొక్క దానికి వెనకమాల ఈ రకమైనటువంటి చరిత్ర ఉంది.
ఆలోచన ఉంది, పట్టుదల ఉంది, జరిగింది అనేది నేను ఇవాళ చెప్పగలుగుతున్నాను, కానీ ఆ రోజు చెప్పలేకపోయింది. చెప్పింది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదంటారా ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్? అది అసలు అది ఒకటి చేసింది చెప్పటము అనేటటువంటిది, ప్రచారం చేసుకోవటం అనేటటువంటిది అనవసరం అనేటటువంటి భావన ఎన్టీఆర్ గారు కాదు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, మనం బాగు చేయటం అనేది కాన్సెప్టు, దాని ఫలితాలు అందించడం అనేది కాన్సెప్టు. ఐ బిలీవ్ ఈవెన్ నౌ ఇట్ షుడ్ బి లైక్ దట్. అంటే ప్రజలే చెప్పుకోవాలి, ప్రచారం చేసుకోవటం వాళ్ళు తెలుసుకోవాలి. యువర్ డీడ్స్ హ్యాస్ టు స్పీక్, నాట్ యువర్ లిప్స్. అర్థమైంది మీకు? కానీ అది మారిపోయింది కదా. మారిపోయిందని పర్యవసానం అనుభవిస్తారు. ఒకటి అంటారు కదండి, అంటే ఒక నిజం చెప్పేలోపు అబద్ధం అంతా ఒక ఇవన్నీ ఉన్నా అల్టిమేట్గా మన కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాన్షియస్ ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఆ కాన్షియస్తో చెప్తున్నాను అనేది నా భావన. ఆ కాన్షియస్ తోటి ఆయన పనిచేసాడు అనుకుందాం, అదేండి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. పెద్దానికి లాభం చూసుకుని బేరీజ్ వేసుకుని చూసుకుంటే మనకి ఏదో తాత్కాలికంగా కనపడొచ్చామో, కానీ అధికారమో లేకపోతే ఇదో లాంగ్ రన్లో యూ కాంట్. కానీ ఒకటి అండి, అంటే ఆయన చరిత్రని, ఆయన పథకాలని అధ్యయనం చేసిన వాళ్ళు నేను ఒకడిని, చాలామంది చేసి ఉండొచ్చు. బట్ ఎన్టీ రామారావు, జయపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, మేమంతా జాతీయ పార్టీలకు చెందిన ప్రాంతీయ నాయకులము, ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అని చెప్తారు. 100%. ఆ విధంగా ఇవాళ దేశంలో చాలామంది గురించి, అంటే కర్పూరి ఠాకూర్ గారి గురించి మాట్లాడతారు, లేకపోతే రామ్ మనోహర్ లోహియా గురించి మాట్లాడుతున్నారు. ఇట్లాగా కొంతమంది సార్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టు ది నేషన్, టు ది సొసైటీ మనం ఏమి తక్కువ చేయట్లేదు. కానీ బట్ ఎన్టీ రామారావు గారు కూడా ఆ స్థాయి ఇంకా మించిన స్థాయి అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఆ రకంగా ప్రొజెక్ట్ ఎందుకు కాలేకపోతున్నారు? మీరు దీంట్లో వాళ్ళు సిద్ధాంతకర్తలుగానే ఎక్కువ మనకు పరిచయం. లోహియా కానివ్వండి, లేకపోతే కర్పూర్ ఠాకూర్ కానివ్వండి, లేకపోతే వీడు కానివ్వండి, ఆ సిద్ధాంతాలకి ప్రాక్టికల్ రూపం మనం రామారావు గారిని మనం, ఎందుకంటే ఈయన పొజిషన్లోకి వచ్చి తర్వాత ఆ కాన్సెప్ట్ని ఆయన తెలుసో తెలియకో చేయాల్సిన బాధ్యత అనుకుని చేసినప్పుడు అవి కనపడతా ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు. ఈవెన్ ఆ మాటకు వస్తే అంబేద్కర్ గారి భావజాలాన్ని కూడా ఆచరణలో పెట్టిన వాళ్ళలో ఎన్టీ రామారావు గారు. వ్యవహారము అంతా కూడా ఉంటుంది. ఆయనలో ఏమంటారు, హేతువాది ఉన్నాడు, ప్లస్ రైట్ వింగు ఉంటుంది, లెఫ్ట్ వింగు, రెండు కలగలిపినటువంటిది. ఏది ఎక్కడ చేయాలనేటటువంటిది ప్రాక్టికల్గా ఆయనకున్నటువంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే సినిమా బ్యాక్గ్రౌండ్, సినిమా అవతరణ కానివ్వండి, మామూలు కామన్ సెన్స్ కానివ్వండి, వీటితోటి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని దున్నేసాడు ఆయన అనుకుంటే సరిపోద్ది. ఇక దీనిలో ఎంతవరకు ఆయన నేషనల్ లెవెల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఒక ప్రాంతీయ పార్టీ. ఈ నేపథ్యంలో లిమిటేషన్స్ ఉంటాయి. ఇదే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం జరిగి ఉండేవో మరి. ఇటువంటివి ఇప్పుడు ఈ హౌసింగ్ స్కీమునో లేకపోతే ఆహార సంబంధించినటువంటివో ఇలానే స్టామింగ్ ఇప్పుడు చాలామందికి ఉండొచ్చు, కానీ ఆ అబ్సల్యూట్ పవర్ ఉండాలి. అబ్సల్యూట్ పవర్ ఉన్న తర్వాత ఆలోచన విధానం అంతా రావాల్సినంతగా నేషనల్ లెవెల్లో ప్రొజెక్షన్ వచ్చిందా? 100%. ఇప్పుడు ప్రజల యొక్క జ్ఞాపకం అనేటటువంటి చాలా తక్కువ. గాంధీ గారినే మర్చిపోయేటటువంటి జనరేషన్కి వచ్చేసాం మనం. సో తర్వాత ఒకటేంటంటే మనకి పుస్తకాలు, పాఠ్యాంశాలు వీటిల్లో పొందుపరిచేటటువంటి అవకాశం కూడా తక్కువ మనం. రెండవది, ఇంకా ఆయనకి సినిమా వ్యవహారము ఇది ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి రోజు ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అనేటటువంటివి ఆయన్ని సజీవిగా నిలిపింది. మధ్యలో మీరు ఈ మధ్య ఈ ఛానల్ పెట్టి ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ చెప్పడం అనేటటువంటిది ఇంకా లైవ్లో వాతావరణం ఆయన గురించి అప్పటికన్నా కూడా ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం తెలుగు ప్రజలకు సంబంధించి, ఎందుకంటే తెలుగు వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ జనరేషన్కే మనం ఇంత చేస్తుంటేనే మనం ఉంచగలిగాము. నార్త్లో అసలు తెలియనటువంటి వాళ్ళకేం సంబంధం?
కాబట్టి మనం ఆశించాల్సినటువంటి అంత సౌత్ లీడర్స్కి కూడా ఆ రకమైన ఇది లేదండి. అంటే మనకి ప్రొజెక్షను నేషనల్ లెవెల్లో సదరన్ లీడర్స్ ఎక్సెప్ట్ పివి నరసింహారావు గారు తప్ప, ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు మీరు అన్నట్టుగా. ఆయన కూడా మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళకి తెలుసు, కానీ పివి నరసింహారావు గారు అంటే మిగతా మామూలు జనాలకి కనెక్టివిటీ అనేది చాలా తక్కువ. ఆయన ఇంకోటి అండి, అంటే ఎన్టీ రామారావు గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, జనరేషన్స్ దీని మీద. వాళ్ళందరిలో ఒక అసంతృప్తి ఏంటంటే ఆయనకి భారతరత్న రాలేదు అనేది ఒకటి ఉంది. దాని మీద దీని మీద నేను ఈ మధ్య అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారు. అసలు ఒకటి భారతరత్న ఇస్తేనే ఆయన గుర్తింపు ఉందా అని నేను అంటాను. ఆల్రెడీ ఆయన గుర్తింపు ఆయనకు ఉన్నది, మించింది ఉంది. సో అది ఇస్తే దానికి వాళ్ళకేమైనా గౌరవం ఉంటుందేమో, కానీ ఆయనకి పెద్దగా గొప్పగా వచ్చేటటువంటిదేమీ కొత్తగా వచ్చేదేమి ఉండదు. ఏది ఎవరు తెలియకుండా ఎవరు ఉండి బాగా చేసినటువంటి వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ప్రొజెక్షన్ రావచ్చేమో, కానీ ఎన్టీ రామారావు గారికి అది ఇస్తే పెద్దగా ప్రొజెక్షన్ వస్తాయి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం నేను కాదు. తప్ప ఉండొచ్చేమో, చాలామంది కోట్లాది మంది కోరుకుంటా ఉండొచ్చు భారతరత్న అనేది. ఆయన ఆ రకంగా కోరుకోవడమే పెద్ద భారతరత్న ఆయనకి అంటా నేను. అంతేలేండి. అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఈజ్ అబోవ్ ఆల్, ఈ పురస్కారాలని మించినటువంటి లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీ కాబట్టి ఉందండి. ఏంటంటే ఇట్లా అడగకుండా ఆయన గౌరవంగా ఉంటే బాగుండేది, గౌరవంగా ఉంటుంది అంత. అందుకంటే ఫైనల్గా ఎన్టీ రామారావు గారు ఔన్నత్యాన్ని చెప్పాలి అని అంటే 4-5 వాక్యాలు మీరు ఏం చెప్పగలుగుతారు? ఆయన జన్మ వేరు, అది మామూలు కారణ జన్ముడు అని అంటారు, అది మామూలు వర్డ్ అది. అలా కాకుండా ఆయన ప్రస్థానం కనుక చూసినట్లయితే, ఆయన సినీ ప్రస్థానం కనుక చూసినట్లయితే, ఆయన క్యారెక్టర్సు, ఆ కృషి, అది అనితర సాధ్యమైనటువంటి కృషి. ఎవరైనా కూడా కృషివలుడు అయితే, కృషి చేస్తేనే ఒక పెద్ద మనిషి అవుతాడు. ఈ కృషిని చెప్పాలంటే నేను దానవీర సూర కర్ణంలో చెప్తాను. నేను కర్ణ సినిమా తీసేటప్పుడు నేను ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడిని. ఆ చివరి 18 రోజులు 20 రోజులు ఏకదాటిన రేత్రింబవళ్ళు చేయటం. 3 క్యారెక్టర్లు చేశాడు, డైరెక్షన్ చేశాడు, నిలబడే ఉండేవాడు ఆయన 18 రోజులు. డ్రెస్ వేసుకుంటే కూర్చోటానికి లేదు. తన క్యారెక్టరు, అవతల వాళ్ళ క్యారెక్టర్సు అవి కూడా ఈయన ప్రాంప్ట్ చేసేవాడు. తర్వాత ఆ క్యారెక్టర్ కంటిన్యూటీ సీన్, ఇప్పుడు ఒక సీన్ తీస్తారు, మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆ సీన్ మళ్ళీ తీయాల్సి వస్తుంది. అప్పుడు ఏమి డ్రెస్ వేసుకున్నారు ఆ హీరోయిన్, అవి కూడా ఆయనకి గుర్తే. ఈయన 3 క్యారెక్టర్ డైలాగ్స్ తెలుసు. ఇప్పట్లాగా ఈ కెమెరాలు ఇవన్నీ ఈ టెక్నాలజీ లేదు. ఈ కెమెరాని 3 భాగాలు చేసి 3 భాగాలకు అతికిచ్చి వెనక్కి తిప్పి రీల్ని ఈ క్యారెక్టర్ మాట్లాడాలి, తర్వాత వేషం మార్చుకోవాలి, ఇంకో క్యారెక్టర్ రావాలి, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ రావాలి. అదే మోసలో ఈ క్యారెక్టర్ దగ్గర ఆ క్యారెక్టర్ రియాక్షన్ చూపించాలి, మళ్ళీ రియాక్షన్ చేస్తూ ఉంటారు ఆ టైమింగ్లో. ఇది ఎట్లా సాధ్యమండి? ఇది డైరెక్షన్ చేయడం, యాక్షన్ చేసేటప్పుడు అది చేసేస్తారు పేజీలు. నారాయణరావు గారు పేజీలు రాసేవాడంట దానికి, బొబ్బిలి పులికి. ఎటు చూసి రెడీ అనేవాడంట. ఈయనేమో ఆయన ఆట పట్టించాలనో లేకపోతే ఆయన చేయగలడా లేదా అని చెప్పి ఈయన పేజీలు రాసేవాడంట. ఇటు చూసి ఇట్లా పడేసి రండి అన్నాడంట. 1 టేకులు అయిపోయి. సో ఈ క్యారెక్టర్స్ మామూలు క్యారెక్టర్స్ కావు, ఊహాతీతం. సో నెగిటివ్ క్యారెక్టర్స్ని మళ్ళీ వాటిని మెప్పించడం అనేటటువంటిది. సరే, ఇవన్నీ వదిలిపెట్టేసేసి డైరెక్షన్ అనేటటువంటి చేయటం అనేది ఈజీ కాదండి. అది పెద్దవాళ్ళు డైరెక్ట్ చేశారంటే ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారంటే అంత కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇదొక శక్తి, ఆయనకి జన్మతహాగా వచ్చినటువంటి శక్తిని మనం చూసుకోవాలి. ఆయన వర్చస్సు ఇది చూస్తే, నేను చూశాను అమెరికా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో, హీత్రూ ఎయిర్పోర్ట్లోనో లేకపోతే మధ్యలో అలా వెళ్తూ ఉంటే మొత్తం ఇట్లా చూసేవాళ్ళు. ఎక్కడో ఫారిన్ కంట్రీ,
జనం ఉంటారు, అందరూ చూడాల్సిందే ఆయన అట్లా నడుస్తూ ఉంటే. నేషనల్ ఫ్రంట్ మీటింగ్లు చూశాను నేను. ఓ పెద్ద పెద్ద విపి సింగ్, వాజ్పేయిలు, లేకపోతే దేవిలాల్, ఓహో ఎంతోమంది పర్సనాలిటీస్ అంతా సేపు ఉంటారు. ఈయన వైపే చూస్తారు జనం, ఈయన కోసమే మీటింగు. అంతమంది వచ్చి వెనకమాల నిలబడినటువంటి ఫోటోలు మనం చూసాం. మొత్తం స్పాట్ లైట్ అంతా ఆయన మీద. ఢిల్లీలో ఇండోర్ మీటింగ్స్లో ఒక్కో చోట ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటే వెనకమాల పెద్ద లీటర్లు నిలబడినటువంటి చూసాం మనం. ఎలా సాధ్యమైంది? అదే కాకుండా ఇంత తక్కువ టైంలో ఇన్ని సంస్కరణలు మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం ఇవన్నీ ఇంత తక్కువ టైం అంతా మొత్తం అంతా 7 సంవత్సరాల్లో అవగాహన చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్ ఒక స్కీమ్ కానివ్వండి, ఒక హౌసింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకొక ఇరిగేషన్ కానివ్వండి, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్షం చెప్పుకోవచ్చు సంస్కరణలు, మండల వ్యవస్థ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానివ్వండి, మహిళలకు సంబంధించిన కానివ్వండి, బీసీలకు సంబంధించిన ఇవన్నీ ఒకేసారి అయిపోయినాయి. ఒక మనుషులు టైంలో జరిగిపోయినాయి అవి. మరి ఏమనాలి? మనిషి దగ్గర ఉన్నటువంటి చివర జరిగినటువంటిది ఎందుకు జరిగిందో అది ఏంటో నాకైతే అర్థం అవనటువంటి పరిస్థితి. కానీ ఆ రకంగా ఒక జన్మ అనేటటువంటిది ఒక రేర్ జన్మ అంటే సరిపోతుందేమో. అది ఆయనతోటి మేము అసోసియేట్ అయ్యి ఉండటము అనేటటువంటిది మేము చేసుకున్నటువంటి. చాలామంది చెప్తారు ఆయన ఒకసారి చూసినటువంటి వాళ్ళు, లేకపోతే ఒకసారి కోసం చేసిన వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. మేము రోజు చూసేవాళ్ళము, మేము రోజు అద్దెట్టు ఉండేవాళ్ళము, ఆయనతో పాలు పంచుకున్నటువంటి వాళ్ళము. అంటే ఎంత అది అదృష్టమైనటువంటి విషయం అనేది అప్పుడప్పుడు ఊహించుకుంటే. అల్లుడు కావటం ఒక అదృష్టం, మీరు ఆయనతో కలిసి పనిచేయటం, అల్లుడు అవ్వటం అనేటట్టు అసలు అంతసేపు ఉండటం అనేటట్టు సమక్షంలో ఆయనతో అసోసియేషను. ఒకసారి బాధ వేస్తుంది, ఒకసారి దుఃఖం వేస్తుంది, చివరిలో అట్లా జరిగిందే మా వల్ల అనేటటువంటిది మాత్రం నాకు అప్పుడప్పుడు మాత్రం నేను ఊహించుకుంటాను. సరే ఈ భగవంతుడి నిర్ణయం అనుకుంటాం అంతే. ధన్యవాదాలు డాక్టర్ గారు, నమస్కారం. చాలా విషయాలు మీరు చెప్పారు. ఇంకా అంటే ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని రోజుల పాటు మనం మాట్లాడుకోవచ్చు, కానీ చాలా విషయాలు మనం ప్రస్తావించుకున్నాం అనేది ఇవాళ నాకు కూడా ఏంటంటే ఈ యాంగిల్లో నేను ఆయన కార్యక్రమాలని మనం ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం నేను రాసినప్పుడు అనుకున్నారే, నేను రాసితేనే నాకే నచ్చింది ఇది చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు, కానీ దీన్ని మనం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది అని నేను అనుకుంటుండేవాడిని. ఇవాళ అవకాశం దొరికింది నాకు. ధన్యవాదాలు సార్. ఇది డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి ఔన్నత్యంలో కొన్ని అంశాలని చెప్పగలిగారు. మనం ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుందాం డాక్టర్ వెంకటేశ్వరరావు గారిది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి జీవితం, ఆయన నట జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం కొన్ని రోజుల పాటు, కొన్ని వందల గంటల పాటు కూడా ముచ్చటించుకోవచ్చు. అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అది ఎందుకంటే రాబోయే తరాల వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అనివార్యత ఉన్నది. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో డాక్టర్ గారితో మాట్లాడదాం. అంతవరకు సెలవు. నమస్కారం.